ఆల్ రైట్. సో, లెట్ us స్టార్ట్ టుడేస్ క్లాస్ అండి. ఇవాళటి క్లాస్‌లో మనము బ్లాగింగ్ వెబ్‌సైట్ పార్ట్ 1 చేయబోతున్నామనమాట. ఓకే. అసలు బ్లాగింగ్ వెబ్‌సైట్ క్రియేట్ చేసే ముందు, బ్లాగ్స్ రాసే ముందు మీరందరూ నాకొక చిన్న కన్ఫర్మేషన్ ఇవ్వండి. మీరందరూ కూడా ఒక బేసిక్ లెవెల్‌లో సర్విస్‌కి సంబంధించిన వెబ్‌సైట్ డిజైన్ చేయగలుగుతారా లేదా? ఏమంటారండి? ఏదో ఒకటి హాస్పిటల్, డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ, ఫోటోగ్రఫీ అని, సీసీటీవీ కెమెరాస్ అని, ఏదో ఒక సర్విస్ కోసం బేసిక్ లెవెల్‌లో అడుగుతున్నాను. పేజెస్, థీమ్, మెను, కస్టమైజ్ ఈ 4 ఆప్షన్స్‌లని వాడి మీరొక వెబ్‌సైట్‌ని డిజైన్ చేయగలుగుతారనుకుంటాను. ఎవ్రీవన్ Yes, ma'am. ఇజంట్ ఇట్? Yes. యెస్. ఓకే. సూపర్. రైట్. నౌ ఇవాళ మనం బ్లాగ్స్ గురించి నేర్చుకుందామండి. బ్లాగింగ్‌లో కూడా నేను 2 స్టెప్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. సో దట్ మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఫస్ట్ స్టెప్ 1 ఏం చేయబోతున్నాము అంటే, ఒక సర్విస్ ఓరియెంటెడ్ వెబ్‌సైట్ తీసుకొని, అది బేసికా, అడ్వాన్సా అన్నది పక్కన పెట్టండి. ఒక సర్విస్ ఓరియెంటెడ్ వెబ్‌సైట్ లోపల మనం బ్లాగ్స్ యాడ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది నేను స్టెప్ 1లో చెప్తాను. ఓకే. అలానే స్టెప్ 2 వచ్చేసి అసలు సర్విస్‌కి సంబంధమే లేకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్ బ్లాగింగ్ వెబ్‌సైట్ ఎట్లా డిజైన్ చేయాలి అనేది నేను స్టెప్ 2లో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్‌డీటీవీ లాగా అన్నమాట. రైట్. నౌ జస్ట్ లుక్ అట్ థిస్. ఎన్‌డీటీవీ, టీవీ9, ఈనాడు ఇవన్నీ వెబ్‌సైట్స్‌లోని మీరు అబ్జర్వ్ చేయండి. వీళ్ళు మనలాగా ఏమైనా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారా అండి? డిజిటల్ మార్కెటింగ్, ఇంటీరియర్ డిజైనింగ్, గ్రాఫిక్ డిజైనింగ్ అని. ఆర్ దే ప్రొవైడింగ్ ఎనీ సర్వీస్ గైస్? No. అబ్సల్యూట్‌లీ నో కదా! అలా అని వీళ్ళేమైనా ప్రొడక్ట్స్‌లని అమ్ముతున్నారా? టీ షర్ట్ కొనుక్కోండి, ల్యాప్‌టాప్ కొనుక్కోండి అని. ప్రొడక్ట్స్‌లని కూడా అమ్మట్లేదు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాగా. మరేం చేస్తున్నారు వీళ్ళు? ఉట్టిగా లేటెస్ట్ ట్రెండింగ్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన కంటెంట్‌ని మాత్రమే యాడ్ చేస్తున్నారు. డిఫరెంట్ టాపిక్స్ రిలేటెడ్. సో, ఇట్లాంటి కంటెంట్ ఓరియెంటెడ్ వెబ్‌సైట్స్ ఏవైతే ఉంటాయో, వీటిని బ్లాగింగ్ వెబ్‌సైట్స్ అంటారనమాట. అంటే ఇదొక బ్లాగ్, ఇదికో బ్లాగ్, ఇది ఇంకో బ్లాగ్. సో, ఇలా ఓన్లీ బ్లాగ్స్‌తో ఉన్న వెబ్‌సైట్‌ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ బ్లాగింగ్ వెబ్‌సైట్ అంటారు. ఓకే. సో, మనం ఇక్కడ స్టెప్ 1లో ఏం నేర్చుకుందాము అంటే, ఒక సర్విస్‌కి సంబంధించిన వెబ్‌సైట్ లోపల మీ అందరి దగ్గర ఒక బేసిక్ సర్విస్ రిలేటెడ్ వెబ్‌సైట్ అయితే ఉంది. ఆల్రెడీ పేజెస్, థీమ్, మెను, కస్టమైజ్ ప్రాక్టీస్ చేశారు. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఓడీఎంటీ ఉంది. ఇదొక ప్యూర్‌గా సర్విస్ ఓరియెంటెడ్ వెబ్‌సైట్ కదా! సో, ఒక సర్విస్ ఓరియెంటెడ్ వెబ్‌సైట్ లోపల బ్లాగ్స్ యాడ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది నేను స్టెప్ 1లో చూపిస్తాను గైస్. అదే స్టెప్ 2 వచ్చేసి సర్విస్‌కి సంబంధమే లేకుండా, సర్విస్‌కి సంబంధమే లేకుండా ఓన్లీ బ్లాగ్స్ ఉండేటట్టు బ్లాగింగ్ వెబ్‌సైట్‌ని డిజైన్ చేయబోతున్నాం. డిడ్ యూ ఆల్ అండర్‌స్టాండ్ ద డిఫరెన్స్ ఎవ్రీబడీ? ఆల్ ఆఫ్ యూ? ఎన్‌డీటీవీ ఈస్ నాట్ సర్విస్ ఓరియెంటెడ్ వెబ్‌సైట్ అండి. అసలు ఎన్‌డీటీవీ లిసన్ క్లియర్‌గా. ఎన్‌డీటీవీ ఈస్ ఎ బ్లాగింగ్ వెబ్‌సైట్ అని అంటున్నాను. ఓడీఎంటీ ఈస్ ఎ సర్విస్ ఓరియెంటెడ్ వెబ్‌సైట్. అవునా? ఎన్‌డీటీవీ ఓన్లీ బ్లాగ్సే ఉన్నాయి కదా! సర్విస్ ఎక్కడుంది ఇక్కడ? ఓన్లీ బ్లాగింగ్ వెబ్‌సైట్ ఇది. డిడ్ యూ ఆల్ అండర్‌స్టాండ్ ద డిఫరెన్స్ ఎవ్రీవన్? స్టెప్ 1లో ఏం చేయబోతున్నాము? స్టెప్ 2లో ఏం చేయబోతున్నాము? డిఫరెన్స్ అర్థమైంది కదా! స్టెప్ 1లో ఏం చేస్తున్నామండి మనము? ఒక సర్విస్ ఓరియెంటెడ్ వెబ్‌సైట్ లోపల ఇప్పుడు మీరందరూ ఒక బేసిక్ సర్విస్ ఓరియెంటెడ్ వెబ్‌సైట్ డిజైన్ చేశారా లేదా? ఎవ్రీవన్ డిడ్ యూ ఆల్ డిజైన్ ఎ బేసిక్ సర్విస్ ఓరియెంటెడ్ వెబ్‌సైట్ గైస్? ఆల్ Yes. ఆఫ్ యూ. Yeah. అందరూ డిజైన్ చేసింది ఉంది కదా మీ దగ్గర. యాహ్! సో, ఆ వెబ్‌సైట్ లోపల ఒక సర్విస్ ఓరియెంటెడ్ వెబ్‌సైట్ లోపల బ్లాగ్స్ యాడ్ చేస్తే ఎలా ఉంటుంది? అనేది మనం స్టెప్ 1లో నేర్చుకోబోతున్నాం. స్టెప్ 2 ఏంటిది? అసలు సర్విస్‌కి సంబంధమే లేకుండా, ఒక్క పేజ్ కూడా లేకుండా ఓన్లీ బ్లాగ్స్ ఉండేటట్టు ఇలా ఫుల్ ఫ్లెడ్జ్డ్ బ్లాగింగ్ వెబ్‌సైట్‌ని ఎలా డిజైన్ చేయాలి అనేది మనం స్టెప్ 2లో నేర్చుకోబోతున్నాం.
సో స్టెప్ 1 కి స్టెప్ 2 కి ఉన్న డిఫరెన్స్ అర్థమైందా అండి? Yes, madam. ఆల్ ఆఫ్ యూ డిడ్ Yes. యూ ఆల్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్? ఓకే, ఫైన్. సో ఇప్పుడు లెట్ మీ లాగ్ ఇన్ టు ద వెబ్సైట్. ఒక వెబ్సైట్ లోపలికి వెళ్ళిపోతాను నేను. దిస్ ఈస్ ద వెబ్సైట్ కదా. యా, ఇది ఇప్పుడు చూడండి, ఏదో ఒక బేసిక్ సర్వీస్ కి సంబంధించిన వెబ్సైట్. ఏం సర్వీస్ అంటే ఇది ఫోటోగ్రఫీ సర్వీస్ అంట. ఏదో ఒక సర్వీస్ ఓరియంటెడ్ వెబ్సైట్ లోపలికి వెళ్ళిపోతాం. అండ్ మనం మన వెబ్సైట్ లోపల లాగిన్ అవ్వాలంటే ఎలా లాగిన్ అవ్వాలి? వాట్ డు వి నీడ్ టు యాడ్? స్లాష్ డబ్ల్యూపీ హైఫెన్ WP అడ్మిన్. Admin. admin. ఎస్, సూపర్. ఆ తర్వాత ఆల్వేస్ మెయింటైన్ 2 టాబ్స్ అని అంటాను కాబట్టి 2 టాబ్స్ ని మెయింటైన్ చేసుకోండి, రైట్? సో ఇప్పుడు ఈ సర్వీస్ ఓరియంటెడ్ వెబ్సైట్ లోపల నేను బ్లాగ్స్ యాడ్ చేయాలనుకుంటున్నాను, రైట్? సో బ్లాగ్స్ అన్నా, పోస్ట్స్ అన్నా, ఆర్టికల్స్ అన్నా అన్నీ ఒకటే అండి. నేను కొన్నిసార్లు బ్లాగ్స్ అనొచ్చు, కొన్నిసార్లు పోస్ట్ అనొచ్చు. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, రెండు ఒకటే. ఆ రోజు మనం పేజెస్ క్రియేట్ చేసాము ట్రయల్ క్లాసెస్ లో. సో పేజెస్ దగ్గర వెళ్ళి యాడ్ పేజ్ అనే బటన్ మీద క్లిక్ చేసినాం కదా. సో ఇప్పుడు నేను బ్లాగ్స్ యాడ్ చేయాలనుకుంటున్నా వెబ్సైట్ లోపల, అంటే పోస్ట్ యాడ్ చేయాలనుకుంటున్నా. కాబట్టి ఎక్కడికి వెళ్ళాలండి ఇప్పుడు నేను? వేర్ Add షుడ్ ఐ గో post. గైస్? యాడ్ పోస్ట్ అనే బటన్ మీద క్లిక్ చేయాలి. అవునా కదా? ఎవ్రీ వన్ ఎక్కడ చూసినా యాడ్ బటన్ కనిపిస్తుంది కాబట్టి మనం యాడ్ అనే బటన్ మీద క్లిక్ చేసి పోస్ట్ క్రియేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, పోస్ట్ లోకి వెళ్ళి యాడ్ పోస్ట్ అనే బటన్ మీద క్లిక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా, రైట్? ఇంకా యాడ్ పోస్ట్ అనే బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా సేమ్ పేజ్ కి ఎలా అయితే కనిపిస్తుందో పోస్ట్ కి కూడా అలానే కనిపిస్తుంది అనమాట, రైట్? సో ఇక్కడ మీ అందరికి ఒక చిన్న డౌట్ ఉండొచ్చు గైస్. ఆ పేజ్ కి కూడా మనం టైటిల్ వేస్తాము, పేజ్ లో వెళ్ళి కూడా ఇట్లనే కంటెంట్ యాడ్ చేసుకుంటాము. మరి పేజ్ కి పోస్ట్ కి డిఫరెన్స్ ఏంటి? అక్కడన్నా కంటెంటే, ఇక్కడన్నా కంటెంటే కదా. మరి దాన్ని ఎందుకు పేజ్ అన్నాము, దీన్ని ఎందుకు పోస్ట్ అంటున్నాము అని. సీ గైస్, పోస్ట్స్ అనేవి ఎలా ఉండాలి అంటే జనరల్ గా యాడ్ చేస్తాం. ఇప్పుడు ఓడిఎంపీ వెబ్సైట్ ఓపెన్ చేయగానే హోమ్ పేజ్ ఉంది కదా. ఇక్కడ ఏంటిది, మన గురించి చెప్తున్నాం. మేము ఏం కోర్స్ ప్రొవైడ్ చేస్తున్నాము, మేము ఎలాంటి ప్లాన్స్ ప్రొవైడ్ చేస్తున్నాము, ఆ మా దగ్గర ఏమేం కోర్సెస్ ఉన్నాయి, మా కోర్స్ ఎవరు నేర్చుకోవచ్చు అంటే మొత్తం మన గురించే జపం చేస్తున్నాం ఇక్కడ, రైట్? సో మన గురించి ఏమన్నా యాడ్ చేయాలి అని అంటే పేజెస్ లో వెళ్ళి యాడ్ చేయొచ్చు. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్ వర్సెస్ డేటా సైన్స్, డిజిటల్ మార్కెటింగ్ గ్రోత్ ఇన్ ఇండియా, డిజిటల్ మార్కెటింగ్ జాబ్ ఆపర్చునిటీస్ ఇన్ హైదరాబాద్, ఇట్లాంటి కంటెంట్ ని తీసుకొని నేను పేజెస్ లో యాడ్ చేస్తే కరెక్ట్ అంటారా అంటే హోమ్ పేజ్ లోనో లేకపోతే అబౌట్ పేజ్ లోనో వెళ్ళి కెన్ ఐ యాడ్ సచ్ కంటెంట్ ఇన్ దిస్ పేజెస్ గైస్? ఏమంటారు? No. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే జాబ్ వస్తుంది, 100% జాబ్ అసిస్టెన్స్ ఇన్ హైదరాబాద్ అని, డిజిటల్ మార్కెటింగ్ ఇస్ ద బెస్ట్ ఫీల్డ్ అని, ఇట్లా జనరల్ గా నేను కంటెంట్ యాడ్ చేయొచ్చా అండి? ఏమంటారు ఎవ్రీ వన్? హోమ్ పేజ్ లోను, అబౌట్ పేజ్ లోను, సర్వీస్ పేజ్ లోను వి కాంట్ యాడ్ కదా. అవునా? ఇప్పుడు మీరు సీసీటీవీ కెమెరాస్ అమ్ముతున్నారు అనుకోండి, మీ దగ్గర ఎన్ని వెరైటీస్ ఆఫ్ సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి, మీరు ఏమేం ప్రొవైడ్ చేస్తున్నారు కస్టమర్స్ కి, ఇదంతా పేజెస్ లో యాడ్ చేసుకుంటారు. కానీ సీసీటీవీ కెమెరాస్ లో ఉన్న ఫీచర్స్, ఏ సీసీటీవీ కెమెరా తీసుకుంటే బాగుంటది, ఆ ఇండియాలో వచ్చిన కొత్త సీసీటీవీ కెమెరాస్, వీటి గురించి నేను పేజెస్ లో కంటెంట్ యాడ్ చేస్తే బాగుంటుందా, పోస్ట్ లో వెళ్ళి కంటెంట్ యాడ్ చేస్తే బాగుంటుందా? ఈ టాపిక్స్ రిలేటెడ్ ఎక్కడ వెళ్ళి యాడ్ చేయాలంటే చెప్పండి Post. మీరే. పోస్ట్ లో వెళ్ళి యాడ్ చేయాలన్నమాట. ఓకే, సో సింపుల్ గా మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే పేజెస్ లోపల మన గురించి మనం చెప్పుకుంటామండి. పోస్ట్ లోపల మన నీష్ రిలేటెడే ఉంటది. కాకపోతే జనరల్ గా మాట్లాడతాం అన్నమాట. కొంచెం కస్టమర్స్ కి నాలెడ్జ్ ఇవ్వడానికి ట్రై చేస్తాం, అంతే డిఫరెన్స్, రైట్? సో ఇప్పుడు మన దగ్గర ఒక సర్వీస్ ఓరియంటెడ్ వెబ్సైట్ ఉంది కాబట్టి నేను ఈ సర్వీస్ ఓరియంటెడ్ వెబ్సైట్ లోపలికి వెళ్ళి బ్లాగ్స్ యాడ్ చేయాలనుకుంటున్నా. సో ఇప్పుడు ఇక్కడ మీరు పోస్ట్ దగ్గరికి వెళ్ళి యాడ్ పోస్ట్ అనే బటన్ మీద క్లిక్ చేయండి, రైట్? యాడ్ పోస్ట్ అనే బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత టైటిల్ ఇవ్వమంటున్నారు. మనం పేజెస్ కి వన్ వర్డ్ టైటిల్ ఇచ్చినట్టు పోస్ట్ కి కూడా వన్ వర్డ్ టైటిల్స్ ఇవ్వకూడదు. పోస్ట్ ఆర్ మెంట్ టు బి ఎలాబరేటివ్, పోస్ట్ ఆర్ మెంట్ టు బి అట్రాక్టివ్. కస్టమర్ ఏదైనా నాలెడ్జ్ గెయిన్ చేయడానికి, దేని గురించి అయినా తెలుసుకోవడానికే పోస్టులు చదువుతాడు. అలాంటిది మీరు మంచిగా టైటిల్ ఇవ్వకుండా ఏదో వన్ వర్డ్ టైటిల్ ఇచ్చేసారు అనుకోండి, ఎవ్వరు దాని మీద క్లిక్ చేయరు. ఇప్పుడు ఇక్కడ సమ్ వందలాది పోస్టులు ఉన్నాయి.
ఏ పోస్ట్ కన్నా ఒకటే వర్డ్ ఉందా గైస్? టైటిల్ చెప్పండి మీరే. ఓన్లీ వన్ వర్డ్ టైటిల్ ఎక్కడన్నా కనిపిస్తుందా? నో కదా, ఇజంట్ ఇట్? కాబట్టి మనము పోస్ట్లకి ప్రాపర్ టైటిల్స్ అనేది ఇవ్వాలన్నమాట, రైట్? నా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా టాపిక్ గురించి పోస్ట్ యాడ్ చేస్తున్నా, బడ్జెట్ ఫ్రెండ్లీ రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్. ఈ టాపిక్ గురించి నేను పోస్ట్ యాడ్ చేయాలనుకుంటున్నా. కాబట్టి బడ్జెట్ ఫ్రెండ్లీ రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్ అనే టైటిల్ ని నేను ఇక్కడ ఇచ్చేసానండి, రైట్? నౌ ఆఫ్టర్ గివింగ్ ద టైటిల్, మనము ఈ పర్టికులర్ టాపిక్ రిలేటెడ్ కంటెంట్ కూడా యాడ్ చేసుకోవాలనుకుంటాను. ఉట్టిగా టైటిల్ ఇచ్చేస్తే అయిపోతుందా, లేకపోతే ఇట్లా కంటెంట్ కూడా యాడ్ చేసుకోవాలనా? ఏమంటారంటే చెప్పండి మీరే. వీ షుడ్ ఆల్సో యాడ్ కాంటెంట్. కంటెంట్ యాజ్ వెల్ కదా. సో మీరు మీ పోస్ట్ కి టైటిల్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఒక చిన్న ప్లస్ బటన్ కనిపిస్తుంది. ఇది పేజెస్ లో ఉంటుంది, పోస్ట్ లో ఉంటుంది, ప్రతి చోట మీకు ఈ ప్లస్ బటన్ కనిపిస్తుంది. ఈ ప్లస్ బటన్ ని బ్లాక్ అంటారు. BLOCK, బ్లాక్ అని అంటారు అన్నమాట. ఓకే. సో మనము ఏం కంటెంట్ యాడ్ చేయాలన్నా సరే ఈ బ్లాక్ ని వాడాలి. సో ఈ బ్లాక్ మీద క్లిక్ చేస్తే మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఎలిమెంట్స్ కనిపిస్తాయి. గుర్తుందా మీ అందరికి? నిన్న మనం కాంటాక్ట్ ఫామ్ కోసం షార్ట్ కోడ్ వాడినాం. డూ యూ గైస్ రిమెంబర్, ఆల్ ఆఫ్ యూ? Yes. ఎస్. సేమ్ ఇక్కడ చూడండి, పారాగ్రాఫ్ ఎలిమెంట్ ఉంది, హెడ్డింగ్స్ ఉన్నాయి. ఆ అలానే ఇఫ్ యు సీ గ్యాలరీ ఆప్షన్ ఉంది, ఇక్కడ ఇమేజ్ ఉంది, ఉట్టి ఆడియో యాడ్ చేయాలనుకుంటే ఆడియో, మీడియా అండ్ టెక్స్ట్, లెఫ్ట్ సైడ్ ఇమేజ్, రైట్ సైడ్ కంటెంట్, వీడియోస్, బటన్స్, కాలమ్స్, ఓ చాలా ఉన్నాయి అన్నమాట. ఓకే. ఇంతకంటే అడ్వాన్స్ ఉంటుంది బ్లాక్ కంటే పాష్ గా, అది మీరు తర్వాత నేర్చుకుంటారు. బట్ యాజ్ ఆఫ్ నో మనం బేసిక్ లెవెల్లోనే ఉన్నాం కాబట్టి లెట్ us గో హెడ్ అండ్ యూస్ బ్లాక్ అన్నమాట. సో నా నేను ఇప్పుడు ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్ గురించి ఒక చిన్న పారాగ్రాఫ్ యాడ్ చేయాలనుకుంటున్నానండి. ఫస్ట్ ఐ వాంట్ టు యాడ్ సమ్ కంటెంట్ రిలేటెడ్ టు హైదరాబాద్. హైదరాబాద్ ఇది అది అని నేను కొంచెం కంటెంట్ యాడ్ చేయాలనుకుంటున్నా. సో ఏ ఎలిమెంట్ తీసుకోవాలి ఇప్పుడు నేను కంటెంట్ యాడ్ చేయడానికి? పారాగ్రాఫా, హెడ్డింగా, లిస్టా? విచ్ వన్ షుడ్ ఐ టేక్ అండి కొంచెం కంటెంట్ యాడ్ చేయడానికి? చెప్పండి. పారాగ్రాఫ్ ఎలిమెంట్ కదా. సో మీరు ఇట్లా పారాగ్రాఫ్ ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఏదైతే కంటెంట్ యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ కంటెంట్ ని టైప్ చేయొచ్చు, రైట్? లెట్ మీ టెల్ యూ సంథింగ్ గైస్. ఎప్పుడైనా సరే ఒక వెబ్సైట్ లోపల కంటెంట్ యాడ్ చేసేటప్పుడు మేక్ షూర్ ఇట్ ఈస్ అ ఒరిజినల్ కంటెంట్. ఓకే. ఒరిజినల్ అండ్ అలానే యునిక్ కంటెంట్ అనేది ఉండాలి. ఎందుకంటే వెబ్సైట్ అనేది ఉట్టిగా మనం షో కోసము, మన వెబ్సైట్ అనేది జస్ట్ ఒక బొమ్మలాగా అన్నట్టు మనం క్రియేట్ చేయట్లేదు కదా. తర్వాత మనం ఆ వెబ్సైట్ ని వాడి SEO పర్ఫామ్ చేస్తాము, దాన్ని తీసుకొని యాడ్స్ రన్ చేస్తాము, సోషల్ మీడియాలో బ్రాండింగ్ చేసుకుంటాం. సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. సో మీరు మీ వెబ్సైట్ లోపల కాపీడ్ కంటెంట్ యాడ్ చేశారనుకోండి, గూగుల్ కి అస్సలు నచ్చదు అది. సో మీకు SEO చేసేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. సో నేను కంటెంట్ గురించి ప్రస్తుతానికి ఎక్కువ మాట్లాడనులే గానీ SEO అప్పుడు మాట్లాడతాను. బట్ యాజ్ ఆఫ్ నౌ ఒక చిన్న రూల్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే మన వెబ్సైట్ లోపల ఒరిజినల్ కంటెంట్ ఉండాలి, యూనిక్ కంటెంట్ ఉండాలి. సో జస్ట్ లైక్ దట్ వేరే వాళ్ళ వెబ్సైట్ లో నుంచి కంటెంట్ ని కాపీ చేసి యాడ్ చేయకండి. వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అంటే ఓన్ గా కంటెంట్ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా అంతకంటే మంచిగా ఇంకేం ఉండదు. ట్రై టు యాడ్ ఓన్ కంటెంట్ ఇన్ ద వెబ్సైట్. కాకపోతే ప్రతి ఒక్కరు కంటెంట్ రైటర్స్ ఏం ఉండరు కదా, ఇజంట్ ఇట్ గైస్? అవుట్ ఆఫ్ నో వేర్ మనం ఓవర్ నైట్ కంటెంట్ రైటింగ్ లో తోపు అవ్వలేము. సో ఇప్పుడు మనకి టెక్నాలజీ కూడా చాలా మంచిగా అయిపోయింది. AI టూల్స్ కూడా వచ్చేసినాయి కాబట్టి ఐ థింక్ వీ కెన్ యూస్ AI అనుకుంటాను. ఏమంటారండి? అవునా కాదా? ఒకప్పుడు అంటే ఏం ఉండకపోతుండే, వేరే వాళ్ళ వెబ్సైట్ నుంచి కొంచెం కంటెంట్ తీసుకొని దాన్ని స్పిన్ చేసి మళ్ళీ మధ్య మధ్యలో సొంతంగా కంటెంట్ యాడ్ చేసి చాలా కష్టపడుతుండే. కానీ ఇప్పుడు నాకేమైనా కంటెంట్ కావాలి అంటే ChatGPT ఇచ్చేస్తుంది అనుకుంటాను. అవునా కాదా ఎవ్రీ వన్? ఎస్ ఆర్ నో? ఏమంటారండి? ఇస్తది Yes. కదా. ChatGPT ఉన్నదే కంటెంట్ కోసం, AI టూల్స్ ఉన్నవే కంటెంట్ కోసం. ఇమేజెస్, వీడియోస్, కంటెంట్ ఇవే చేస్తాయి AI టూల్స్ అనేవి. సో మంచిగా ChatGPT లోకి వెళ్ళండి మీరంతా. ChatGPT లోకి వెళ్ళిన తర్వాత మీరు ఉట్టిగా రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్, నాకు ఇప్పుడు రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్ రిలేటెడ్ కంటెంట్ కావాలి కదా,
సో నేను కూడా ఏం ఎఫర్ట్స్ పెట్టకుండా ఖాళీగా రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్ అని అడుగుతాను అని అంటే చాట్ జీపీటీ కూడా మనం ఎంత ఎఫర్ట్లెస్ గా క్వశ్చన్ అడుగుతామో అంతే ఎఫర్ట్లెస్ గా ఆన్సర్ కూడా ఇస్తుంది అనమాట. మీకు గుర్తుంటే నేను ట్రయల్ క్లాస్ లో ఏం చెప్పానంటే ఎప్పుడైనా సరే క్వశ్చన్ అడిగే విధానం అనేది కరెక్ట్ ఉండాలి. మనం ఏది కూడా గుచ్చిగా అడగకుండా లైట్ గా అడిగేస్తే కంటెంట్ కూడా అట్లనే వస్తది. కానీ యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ. నేను సో అండ్ సో వెబ్సైట్ డిజైన్ చేస్తున్నా, ఈ పర్టికులర్ టాపిక్ గురించి బ్లాగ్ రాస్తున్నాను, నాకు ఓన్ కంటెంట్ కావాలి, ఒక 1000 words కంటెంట్ కావాలి, ఈ కంటెంట్ ఎక్కడ కాపీ అయి ఉండకూడదు, ఇట్ షుడ్ బి యునిక్ కంటెంట్. ఇట్లా మనం కండిషన్స్ పెట్టినాం అనుకోండి, అప్పుడు ఏఐ టూల్ అయినా, చాట్ జీపీటీ అయినా, గ్రోక్ అయినా, పర్ప్లెక్సిటీ అయినా, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ప్రతి ఏఐ టూల్ కూడా మన ప్రాంప్ట్ ని అర్థం చేసుకొని క్లియర్ గా ఆన్సర్స్ అనేవి ఇస్తాయి అన్నమాట. సో యాజ్ ఆఫ్ నౌ నేను ఇక్కడ ఆడియో వాడుతున్నాను, చూడండి. హాయ్ చాట్ జీపీటీ. సో ఐఎమ్ ట్రైంగ్ టు యాడ్ అ బ్లాగ్ ఇన్ మై వెబ్సైట్ రిలేటెడ్ టు అ టాపిక్ కాల్డ్ బడ్జెట్ ఫ్రెండ్లీ రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్, and I want you to give me at least 2000 words of content, and make sure this content is original. It should be unique content, and it should not be copied elsewhere. And I want you to give me content related to at least 5 best resorts in Hyderabad. And please include Leonia Alankrita resorts so that I can add it in my website. ఇప్పుడు ఇక్కడ చూడండి గైస్, నేను ఎంత ఎక్స్ప్లెయిన్ చేసిన, నేను నా వెబ్సైట్ లోపల బ్లాగ్ రాస్తున్నా, 2000 words ఆఫ్ కంటెంట్ కావాలి, యునిక్ కంటెంట్ ఉండాలి, ఒరిజినల్ కంటెంట్ ఉండాలి, ఎక్కడ కాపీ అయి ఉండకూడదు, మినిమం 5 resorts గురించి చెప్పండి. సో మనం ఎఫర్ట్స్ పెడుతున్నామా లేదా? ఇప్పుడు ఏమంటారు గైస్, ఆర్ వి పుట్టింగ్ ఎఫర్ట్స్ ఆర్ నాట్ వైల్ ఆస్కింగ్ ద క్వశ్చన్స్ ఎవ్రీ వన్? ఎఫర్ట్స్ పెడుతున్నాం కదా. సో ఎప్పుడైతే మీరు క్లియర్ గా ఎఫర్ట్స్ పెట్టి అడుగుతారో అలాంటి ఆన్సరే వస్తది. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం క్లియర్ గా ఎప్పుడైతే మన ప్రాంప్ట్ కరెక్ట్ గా ఉందో, అంటే మన క్వశ్చన్ ఏదైతే ఉందో దీన్నే ప్రాంప్ట్ అంటారు. మీకు ఏఐ టూల్స్ క్లాసెస్ లో సుభాష్ సార్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కూడా నేర్పిస్తారు. బట్ మనం 6 నెలల వరకు వెయిట్ చేయలేం కదా ఉట్టిగా ఒక క్వశ్చన్ అడగడానికి. సో ఇప్పటి నుంచి అలవాటు చేసుకోండి, అడిగే విధానం కరెక్ట్ చేసుకోండి, మీకు కరెక్ట్ ఆన్సర్స్ దొరుకుతాయి. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఇంత క్లియర్ గా క్వశ్చన్ అడిగినప్పుడు చాట్ జీపీటీ కూడా ఎంత క్లియర్ గా ఆన్సర్ ఇచ్చిందండి. ఇచ్చిందా లేదా? ఒక్కొక్క రిసార్ట్ గురించి ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది ఇక్కడ. ఇప్పుడు ముందు అడిగిన క్వశ్చన్ కి ఇప్పుడు అడిగిన క్వశ్చన్ కి డిఫరెన్స్ అర్థమైందా మీ అందరికి? డిడ్ యూ గైస్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్? ఏ విధంగా అడిగితే ఎలాంటి ఆన్సర్స్ ఇస్తున్నారు అనేది. ఎస్ ఆర్ నో, సే సంథింగ్ ఆల్ ఆఫ్ యూ. ఎస్, ఎస్ క్లియర్లీ అండర్స్టాండింగ్ ద డిఫరెన్స్ ఎస్ కదా. ఇక్కడనే చాలా మందిది పోతుందండి. ఇదే కరెక్ట్ గా ఉండాలి, తర్వాత కంటెంట్ యాడ్ చేసుకొని పబ్లిష్ చేయడం పెద్ద మ్యాటర్ ఏం కాదు, ఏముంది యాడ్ చేసేస్తారు. బట్ ఇక్కడ మీరు తప్పు చేస్తే మాత్రం వెబ్సైట్ లో మంచి కంటెంట్ పోదు అనమాట. ఓకే, మీకు ఇందులో ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటున్నారు, ఇట్లాంటి బుల్లెట్ పాయింట్స్ నాకేం అవసరం లేదు అని అంటే మీరు చెప్పేసేయండి. రిమూవ్ బుల్లెట్ పాయింట్స్ ఫ్రమ్ ద కంటెంట్ అని చెప్పారనుకోండి, చాట్ జీపీటీ ఏం చేస్తుంది, ఆ బుల్లెట్ పాయింట్స్ ని కూడా తీసేస్తుంది అనమాట. ఓన్లీ ప్రాపర్ పారాగ్రాఫ్ ఫార్మాట్ లోనే కంటెంట్ ఇచ్చేస్తుంది, రైట్? సో ఇప్పుడు ఇది యూనిక్ కంటెంటా లేకపోతే కాపీడ్ కంటెంటా? ఏమంటారండి, విచ్ టైప్ ఆఫ్ యూనిక్ కంటెంట్ ఇస్ దిస్ కేస్? యూనిక్ కంటెంట్. ఎందుకంటే మనం మన ప్రాంప్ట్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసినాం యూనికే కావాలి అని. అదే మీరు యూనిక్ కావాలి అని చెప్పలేరు అనుకోండి, వాళ్ళు ఏదో కాపీడ్ కంటెంట్ ఇచ్చేస్తారు అన్నమాట. ఓకే, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చూడండి, మధ్యలో వీళ్ళే బోల్డ్స్ చేసి అవన్నీ ఇచ్చేసారు. సపోజ్ నాకు కంటెంట్ లోపల బోల్డ్స్ అవసరం లేదు అనుకోండి, ఆ బోల్డ్స్ ని తీసేసేయండి అని నేను చెప్పొచ్చా అండి చాట్ జీపీటీకి? కెన్ ఐ టెల్? ఎస్ ఆర్ చెప్పచ్చు. నో? ఎవ్రీ వన్ వీ కెన్ టెల్ కదా. సో రిమూవ్ బోల్డ్స్ ఫ్రమ్ ద కంటెంట్ అని నేను ఇట్లా చాట్ జీపీటీకి చెప్పొచ్చు అనమాట. అవునా? సపోజ్ మీరెందుకు బోల్డ్స్ లో హైలైట్ చేస్తున్నారు, కావాలనుకుంటే నేను చేసుకుంటాను అని అంటే చూడండి, ఇప్పుడు నేను మధ్యలో నుంచి బోల్డ్స్ తీసేసేయండి అని అంటే బోల్డ్స్ ఉన్నాయా అండి ఇప్పుడు కంటెంట్ లోపల? ఏమంటారు? ఎవ్రీ వన్, ఈస్ దేర్ ఎనీ బోల్డ్ ఇన్ ద కంటెంట్? అబ్సల్యూట్లీ నో అన్నమాట. ఓకే, అర్థమైందా కంటెంట్ ఎలా అడగాలి అనేది ప్రతి ఒక్కరికి? ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్ కదా ఎవ్రీ వన్. ఎస్. ఎస్ సో
ఎస్ ఇప్పుడు ఈ కంటెంట్ ని తీసుకొని నేను మన వెబ్సైట్ లోపల పేస్ట్ చేస్తాను. డన్ అయిపోయింది. ఎంత మంచిగా యాడ్ అయిపోయింది చూడండి. మళ్ళీ మీరు ఏమైనా యాడ్ చేయాలనుకుంటే ఎంటర్ బటన్ మీద క్లిక్ చేయండి. మీ కీప్యాడ్ లో ఎంటర్ బటన్ ఉంటుంది కదండి, ఎంటర్ బటన్ మీద క్లిక్ చేయండి. ఎంటర్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. నౌ ఇప్పుడు నేను లియోనియా హోలిస్టిక్ డెస్టినేషన్ అనే ఒక హెడ్డింగ్ ఇవ్వాలనుకుంటున్నానండి. ఇప్పుడు ఈ హెడ్డింగ్ యాడ్ చేయడానికి మనం బ్లాక్‌లోకి వెళ్లి ఏ ఎలిమెంట్‌ని చూజ్ చేసుకోవాలి చెప్పండి మీరే? విచ్ ఎలిమెంట్ హెడ్డింగ్ డు ఐ నీడ్ టు చూజ్? హెడ్డింగ్ 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 ఎలిమెంట్‌ని చూజ్ చేయాలి కదా! సో, నేనిక్కడ హెడ్డింగ్‌ని కూడా యాడ్ చేసేసిన. మళ్ళీ ఎంటర్ బటన్ మీద క్లిక్ చేయండి. ఓకే. ఇప్పుడు బ్లాగ్స్ ఆర్ మెంట్ టు బి అట్రాక్టివ్ గదా! ఇంకా మనం ఇది ఏదో బోరింగ్ టాపిక్ ఏం గాదు. కొంచెం ఎంటర్‌టైనింగ్ టాపిక్కే. కాబట్టి మధ్య మధ్యలో ఇమేజెస్‌ని కూడా యాడ్ చేస్తే బావుంటుంది. మీరు చాట్‌జీపీటీకి ఇమేజెస్ ఇవ్వమంటే ఇస్తది. బట్ మీరు ఓన్‌గా కూడా ఇమేజెస్‌ని అప్‌లోడ్ చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఇమేజ్ ఎలిమెంట్ కనిపిస్తుందా అండి మీ అందరికి? కెన్ యూ ఆల్ సీ ఇమేజ్ ఎలిమెంట్ యాస్ వెల్? ఎవ్రీవన్? యెస్ ఎస్ గైస్ కనిపిస్తుంది కదా! మేడం. ఈ ఇమేజ్ మీద క్లిక్ చేసి అప్‌లోడ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత మీరు ఏ ఇమేజ్ అయితే అప్‌లోడ్ చేయాలనుకుంటున్నారో, ఆ ఇమేజ్‌ని మీరక్కడ అప్‌లోడ్ చేసేసుకోవచ్చనమాట. సో, ఇప్పుడు చూడండి నా దగ్గర ఏదో ఒక ఇమేజ్ ఉంది. సో, ఆ ఇమేజ్‌ని అప్‌లోడ్ చేసేసా. అప్‌లోడ్ చేసిన తర్వాత సపోజ్ మీకు ఇమేజ్ సైజ్ చాలా పెద్దగా అనిపిస్తుంది అనంటే, మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ కూడా చేయొచ్చండి. డబుల్ క్లిక్ చేసి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవడమే. ఇట్లా డ్రాగ్, డ్రాప్ మీ ఇష్టం. ఎట్లన్నా డ్రాగ్ అండ్ డ్రాప్ అనేది చేసుకోవచ్చు. సో, ఫస్ట్ హెడ్డింగ్ యాడ్ చేసినాం. దానికి సంబంధించిన ఇమేజ్ అప్‌లోడ్ చేసినాం. మరి ఇమేజ్ తర్వాత లియోనియా గురించి మనము కంటెంట్ కూడా యాడ్ చేయాలనుకుంటాను. అవునా కాదా? ఎవ్రీవన్ డు వి నీడ్ టు యాడ్ పారాగ్రాఫ్ యాస్ వెల్ గైస్? లియోనియా గురించి ఎస్ గొప్పలు చెప్పాలి గదా! ఆ! సో, ఇక్కడ కొన్ని వెబ్‌సైట్స్‌లో ఏమవుతుంది అనంటే, మన థీమ్ బట్టి కొంచెం వేరియేషన్స్ అనేవి ఉంటాయండి. కొందరికి ఇమేజ్ యాడ్ చేసిన వెంటనే ఇలా ప్లస్ బటన్ కనిపియకపోవచ్చు. మరి ఈ ప్లస్ బటనే కనిపియట్లేదు అనంటే, మనం ఏమైనా కంటెంట్‌ని యాడ్ చేయగలుగుతామా గైస్? ఈస్ థట్ పాసిబుల్? చెప్పండి నో మీరే. నో. నో మేడం. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ కదా! సో, ఏం చేయాలి మనము అంటే, ఒకవేళ మీకు ఇమేజ్ తర్వాతనే అని గాదు. ఎక్కడైనా సరే మీరేమైనా కంటెంట్ యాడ్ చేయలేకపోతున్నారు. నాకసలు బ్లాక్ సింబలే కనిపియట్లేదు అనంటే, మీరేదైతే యాడ్ చేస్తారో దాని మీద క్లిక్ జేయండి. క్లిక్ చేయంగానే 3 డాట్స్ కనిపిస్తాయి. మీరు డిలీట్ చేసుకోవాలనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు. అవన్నీ ఉన్నాయి. ఇక్కడ మీకు యాడ్ బిఫోర్ ఉంది. యాడ్ ఆఫ్టర్ ఉంది. మీరు ఈ ఇమేజ్‌కి పైన ఏమైనా యాడ్ చేయాలనుకుంటే యాడ్ బిఫోర్. తర్వాత ఏమైనా యాడ్ చేయాలి అంటే మనం ఏం సెలెక్ట్ చేసుకోవచ్చండి ఇక్కడ? వాట్ వి కెన్ సెలెక్ట్ గైస్? వి కెన్ సెలెక్ట్ యాడ్ యాడ్ ఆఫ్టర్ ఆఫ్టర్. ఇప్పుడు చూడండి యాడ్ బిఫోర్ అని సెలెక్ట్ చేస్తే బిఫోర్ ఇమేజ్ మనకి బ్లాక్ సింబల్ కనిపిస్తుందా లేదా? ఏమైనా యాడ్ చేసుకోవడానికి? యెస్ ఆర్ నో? ఎవ్రీవన్ వచ్చేసింది ఎస్ గదా! అలా అన్నమాట. ఓకే. సో, ఇప్పుడు నేను పారాగ్రాఫ్ ఎలిమెంట్‌ని తీసుకుంటానండి. లెట్ మీ గో విత్ పారాగ్రాఫ్. పారాగ్రాఫ్ తీసుకున్న తర్వాత అగైన్ ఇప్పుడు లియోనియా గురించి మంచిగా యూనిక్ కంటెంట్ ఉంది గదా! మన దగ్గర. ఈ కంటెంటే తీసుకొని నేను ఇందులో యాడ్ చేసేస్తున్నా. అయిపోయింది. ఇప్పుడు ఒక్క రిసార్ట్ గురించి నేను చూపించాను గదా! ఇంకొక రిసార్ట్ గురించి మీరు చెప్పండి. ఇప్పుడు నేను ఇంకొక హెడ్డింగ్ ఇవ్వాలనుకుంటున్నా. అలంకృత రిసార్ట్ అని. సో, ఫస్ట్ నేను ఏ బటన్ మీద క్లిక్ చేయాలంటే కిందికి వెళ్ళాలి అనంటే ఆన్ విచ్ ఎంటర్ బటన్? బటన్. ఎంటర్ బటన్. సూపర్. ఆ తర్వాత బ్లాక్ మీద క్లిక్ చేసి ఏ ఎలిమెంట్‌ని సెలెక్ట్ చేసుకోని ఇప్పుడు అలంకృత రిసార్ట్స్ అనే టైటిల్ హెడ్డింగ్ ఇవ్వడానికి? ఆ! హెడ్డింగ్ హెడ్డింగ్. హెడ్డింగ్ ఎలిమెంట్. అవునా? హెడ్డింగ్ ఎలిమెంట్ తీసుకున్న తర్వాత యూ గైస్ కెన్ యాడ్ హెడ్డింగ్ యాస్ వెల్. రైట్? మీరు హ్యాపీగా ఇక్కడ నుంచి హెడ్డింగ్‌ని తీసుకొని యాడ్ చేయండి. ఆ తర్వాత మళ్ళీ ఎంటర్ బటన్ మీద క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు నేను అలంకృతకి సంబంధించిన ఒక ఇమేజ్ యాడ్ చేయాలనుకుంటున్నా. సో, మళ్ళీ బ్లాక్ మీద క్లిక్ చేసి ఏ ఎలిమెంట్‌ని సెలెక్ట్ చేసుకోవాలండి మనము? విచ్ ఇమేజ్ ఎలిమెంట్ సెలెక్ట్? ఇమేజ్. ఇమేజ్. రైట్? ఇమేజ్‌కి, గ్యాలరీకి డిఫరెన్స్ ఏంటిది ఎవరన్నా చెప్పండి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇమేజ్ అండ్ గ్యాలరీ అండి? ఏం లేదా? ఇమేజ్ అంటే సింగిల్ ఫోటో గ్యాలరీ అంటే మెనీ ఫోటోస్ మల్టిపుల్ ఇమేజెస్. అబ్సల్యూట్‌లీ రైట్ శిరీష. సో, మీరు మల్టిపుల్ ఇమేజెస్ కూడా యాడ్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి ఇమేజ్ తర్వాత నాకు ప్లస్ సింబల్ కనిపియట్లేదు. నేను చెప్పాను గదా! కొన్ని సార్లు కనిపియదని. ఏం చేయాలి ఇప్పుడు? మీరే త్రీ ఆన్సర్ చేయండి. త్రీ డాట్స్ మీద క్లిక్ ఈ చేసి డాట్స్ మీద క్లిక్ ఆ! చేసి ఆ తర్వాత ఆఫ్టర్
యాడ్ ఆఫ్టర్. ఓకే, వచ్చేసింది కదా బ్లాక్ అని. ఎస్, ఇంకా మీరు ఏదైతే కంటెంట్ యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ కంటెంట్ అక్కడ యాడ్ చేసుకోండి. రైట్, అంతే. ఇప్పుడు నేను 2 రిసార్ట్స్ గురించి యాడ్ చేసిన కదా గైస్, మీరు అట్లా 5, 6, 7 ఎన్ని రిసార్ట్స్ గురించి అన్న కంటెంట్ ని యాడ్ చేయగలుగుతారా లేదా? ఏమంటారు? ఎవ్రీ వన్, విల్ యూ బి ఏబుల్ టు డూ ఇట్ ఆర్ నాట్? ఆల్ Yes, ఆఫ్ యూ. ఎస్. మేడం. అంతే. సో ఇట్లా కంటెంట్ యాడ్ చేసుకుంటా వెళ్ళిపోవడమే. జనరల్ గా ఒక 1000 to 1200 వర్డ్స్ ఉంటే బాగుంటుంది. మీరు మరి చిన్నగా కనిపిస్తుంది అంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసినా పర్వాలేదు. 1200 వర్డ్స్ ఆర్ ఓకే, గుడ్ ఫర్ బ్లాగ్ అన్నమాట. రైట్. అండ్ ఆల్సో మధ్య మధ్యలో మీరు ఏమైనా మంచి మంచి వర్డ్స్ ని హైలైట్ చేయాలనుకుంటున్నారు అని అంటే జస్ట్ ఆ వర్డ్ మీద క్లిక్ చేసి పైన బి కనిపిస్తుంది చూడండి, బి అంటే బోల్డ్స్, అవునా? అలానే మీరు ఏదన్నా ఇటాలిక్స్ లో మార్చాలనుకుంటే జస్ట్ ఆ వర్డ్ ని సెలెక్ట్ చేసి ఐ అని కనిపిస్తుంది కదండి మీ అందరికి, ఐ అని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఐ అంటే ఏంటిది? ఇట్ ఈస్ ఇటాలిక్స్ అన్నమాట. రైట్, కొంచెం స్లాంటింగ్ గా వచ్చేస్తుంది. సో అసలు పోస్ట్ లోకి వెళ్ళి కంటెంట్ ఎట్లా యాడ్ చేయాలి, అసలు ఒక పోస్ట్ ఎట్లా రాయాలి, దాంతో పాటు బోల్డ్స్ ఎలా ఇవ్వాలి, ఇటాలిక్స్ ఎట్లా ఇవ్వాలి, ఇదంతా అర్థమైంది అనుకుంటాను. ఎవ్రీ వన్, ఈస్ దిస్ పార్ట్ క్లియర్ గైస్? హౌ టు యాడ్ ద కంటెంట్ ఇన్ పోస్ట్ అనేది? ఎస్, ఎవ్రీబడి. ఎస్. ఎస్ మేడం. ఓకే, ఫైన్. ఇప్పుడు కంటెంట్ అయితే యాడ్ చేసుకున్నామండి. ఇక ఏముంది, కంటెంట్ ఎట్లా యాడ్ చేయాలో మీకు చూపించాము. మీరు ఎన్ని పారాగ్రాఫ్స్ అన్నా యాడ్ చేసుకోవచ్చు, ఇక్కడ పెద్దగా ఏం లేదు. సో మొత్తం కంటెంట్ అయిపోయిన తర్వాత ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, బ్లాగ్స్ అంటే ఉట్టిగా కంటెంట్ కాదు. అయిపోయింది కదా, నేను కంటెంట్ యాడ్ చేసిన, ఇంకేంటి, పబ్లిష్ బటన్ మీద క్లిక్ చేస్తే అయిపోయింది బ్లాగ్ రెడీ అని అనుకోవద్దు. నో, ఎప్పుడైనా బ్లాగ్స్ యాడ్ చేసేటప్పుడు 2 ఇంపార్టెంట్ ఫీచర్స్ ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి. ఫస్ట్ ఫీచర్ వచ్చేసి కేటగిరీ, సెకండ్ ఫీచర్ వచ్చేసి ఫీచర్డ్ ఇమేజ్ అన్నమాట. ఓకే, నౌ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద మీనింగ్ ఆఫ్ కేటగిరీ? లెట్స్ సే నేను స్ట్రీట్ ఫుడ్ ఇన్ హైదరాబాద్ కి సంబంధించిన ఒక బ్లాగ్ యాడ్ చేశాను అనుకుందాం. ఓకే, నా స్ట్రీట్ ఫుడ్ అనేది ఏ కేటగిరీకి సంబంధించింది జనరల్ గా అడుగుతున్నాను. అది ట్రావెల్ రిలేటెడా, ఫుడ్ రిలేటెడా, హెల్త్ రిలేటెడా, న్యూస్ రిలేటెడా, స్పోర్ట్స్ రిలేటెడా, దేని రిలేటెడ్ అని? ఫుడ్. Food related. ఫుడ్ రిలేటెడ్ టాపిక్ అవుతుంది. రైట్. సపోజ్ నేను ట్రావెల్ ప్లేసెస్ టు విజిట్ ఇన్ రాజమండ్రి, దీనికి సంబంధించిన ఒక బ్లాగ్ యాడ్ చేసిన అనుకుందాం. అప్పుడు మీరు ఆ బ్లాగ్ ని ఏ కేటగిరీతో లింక్ చేస్తారు? యూ విల్ లింక్ ఇట్ టు ట్రావెల్. ట్రావెల్ కేటగిరీ. సూపర్ అండి. అదే నేను ఇండియా వర్సెస్ శ్రీలంక క్రికెట్ మ్యాచ్ గురించి బ్లాగ్ యాడ్ చేసిన అనుకుందాం. అప్పుడు మనం దేనితో లింక్ చేయొచ్చు ఆ బ్లాగ్ ని? స్పోర్ట్స్. Sports. స్పోర్ట్స్ కేటగిరీ తోటి లింక్ చేయొచ్చు కదా. సూపర్. అదే నేను కోవిడ్ కేసెస్ ఇన్ హైదరాబాద్ అనే ఒక టాపిక్ మీద కంటెంట్ యాడ్ చేసిన అనుకుందాం. అప్పుడు మనం ఏ కేటగిరీ తోటి లింక్ చేయొచ్చు మనం ఆ బ్లాగ్ ని? Health related. హెల్త్. హెల్త్ రిలేటెడ్. సూపర్. రైట్. అది ఈ వారం రిపోర్టే అనుకోండి, నిన్న మొన్న రిపోర్టే అనుకోండి, మనం హెల్త్ తో పాటు న్యూస్ అనే కేటగిరీ తోటి కూడా లింక్ చేయొచ్చు అనుకుంటాను. ఏమంటారు Yes, ma'am. గైస్? ఎస్. Yes, ma'am. ఎనీథింగ్ కెన్ బి న్యూస్ కదా, కాబట్టి న్యూస్ తోటి కూడా లింక్ చేయొచ్చు. సో మీరు యాడ్ చేసే ప్రతి బ్లాగ్ ని మినిమం 1, మాక్సిమం ఎన్నైనా, అలా అని మీరు 100 కేటగిరీలతో లింక్ చేయాల్సిన పని లేదు. మాక్సిమం అంటే ఏంది, ఒక 2, 3 అంతే. రైట్. కానీ మినిమం ఒక్క కేటగిరీ తోటైనా లింక్ చేయాల్సిందే. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, మీకు కొందరి వెబ్సైట్స్ లో రైట్ సైడ్ ఇట్లా ఖాళీగా ఉంటుంది. ఓకే, నో ప్రాబ్లం. మీకు పబ్లిష్ బటన్ కి ముందు ఇక్కడ సెట్టింగ్స్ బటన్ కనిపిస్తుంది. సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. సెట్టింగ్స్ లోకి వెళ్ళంగానే కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ఏం కనిపిస్తుంది మీ అందరికి ఇక్కడ? వాట్ ఈస్ అపియరింగ్ గైస్? చెప్పండి. Categories. కేటగిరీస్ కదా. కేటగిరీస్ మీద క్లిక్ చేయండి. కొన్ని వెబ్సైట్స్ నాజుగ్గా ఉంటాయి, 2-3 సార్లు క్లిక్ చేయండి, కొత్త వెబ్సైట్స్ కాబట్టి. సో బై డిఫాల్ట్ ఈ బ్లాగ్ అన్‌కేటగరైజ్డ్ లో ఉందంట. అంటే దీనికి ఒక కేటగిరీ కూడా లింక్ లేదు అని అర్థం. సో మనం ఇప్పుడు అన్‌కేటగరైజ్డ్ లో నుంచి తీసేసి యాడ్ కేటగిరీ మీద క్లిక్ చేసి మనం ఏ కేటగిరీతో అయితే లింక్ చేయాలనుకుంటున్నామో ఆ కేటగిరీ పేరు ఇక్కడ ఇచ్చి యాడ్ కేటగిరీ అనే బటన్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు చెప్పండి, మన బ్లాగ్ ని నేను ఏ కేటగిరీతో లింక్ చేశానండి? ఐ హావ్ లింక్డ్ ఇట్ టు ట్రావెల్ కేటగిరీ. అవునా?
అలానే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ బ్లాగ్ ని ఇంకొక కేటగిరీతో కూడా లింక్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఫుడ్ అని కేటగిరీ ఇస్తున్నాను. ఐ నో ఇట్ మైట్ బి నాట్ రైట్, బట్ వాట్ ఎవర్, ఫుడ్ అనే కేటగిరీ ఇస్తున్నా. మళ్ళీ ఏ బటన్ మీద క్లిక్ చేయాలంటే, మనం ఫుడ్ కేటగిరీతో లింక్ చేయాలి అని అంటే వి షుడ్ యాడ్ క్లిక్ ఆన్ category. యాడ్ కేటగిరీ. సో ఇప్పుడు మన బ్లాగ్ ని ఎన్ని కేటగిరీస్ తో లింక్ చేసాం మనము? వీ హ్యావ్ Two లింక్డ్ ఇట్ టు categories. టూ కేటగిరీస్ తో లింక్ చేసినాం కదా. సో ఇలా మీరు మీ బ్లాగ్స్ ని కేటగిరీస్ తో లింక్ చేయాలి. ఒకటి చేసినా సరిపోతుంది లేండి, రైట్? ఆ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏముంటుంది అని చెప్పానండి నేను? వాట్ డిడ్ ఐ టెల్ యూ? ఫీచర్డ్ ఇమేజ్ అన్నమాట. ఓకే, మీరు యూట్యూబ్ లో వీడియోస్ చూస్తూ ఉంటారు కదా గైస్. ప్రతి యూట్యూబ్ వీడియోకి పైన ఒక థంబ్నెయిల్ కనిపిస్తుంది, అవునా కదా? ఇలా ఒక ఇమేజ్ కనిపిస్తుంది. ఇజంట్ ఇట్? ఎవ్రీ పార్ట్ దర్ ఇస్ సమ్ ఇమేజ్ కదా. ఎస్, ఈ ఇమేజెస్ ని ఏమని పిలుస్తారంటే, జనరల్ గా ఇమేజెస్ ని థంబ్ నెయిల్స్ అని పిలుస్తారు, అవునా? అంటే కస్టమర్ కొంచెం అట్రాక్ట్ కావడానికి, డైరెక్ట్లీ వీడియో ప్లే అయిపోతే బాగోదు కాబట్టి ఇలా ఒక ఇంట్రొడక్షన్ లాగా. సో యూట్యూబ్ వీడియోస్ కి ఎలా అయితే థంబ్నెయిల్స్ ఉంటాయో, సేమ్ అట్లనే బ్లాగ్స్ కి కూడా ఉంటాయి అన్నమాట. కాకపోతే యూట్యూబ్ లో వాటిని థంబ్నెయిల్స్ అంటారు, అండ్ బ్లాగింగ్ వెబ్సైట్ లో వాటిని ఏమని పిలుస్తారంట అంటే, దే ఆర్ కాల్డ్ యాజ్, చెప్పండి, ఫీచర్డ్ ఇమేజెస్ అని అంటారు అన్నమాట. ఓకే, థీమ్ బట్టే సైజ్ అనేది మారుతా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారా, ప్రతి బ్లాక్ ఒక ఇమేజ్ కనిపిస్తుందా లేదా? ఏమంటారు గైస్? ఇక్కడ ఒక ఇమేజ్, ఇక్కడ ఇంకో ఇమేజ్, ఇక్కడ ఇంకో ఇమేజ్. సో ప్రతి బ్లాక్ ఒక ఇంట్రొడక్షన్ లాగా, ఒక ఇన్విటేషన్ లాగా కస్టమర్ కి ఇలా ఒక ఇమేజ్ కనిపిస్తుంది. సో మనం కూడా మన బ్లాగ్ కి ఫీచర్డ్ ఇమేజ్ అనేది యాడ్ చేయాలి. అది ఎక్కడ యాడ్ చేస్తాము అంటే, ఇక్కడనే కేటగిరీస్ కి పైన పోస్ట్ లోనే ఇక్కడ ఏం కనిపిస్తుంది చూడండి, స్టార్టింగ్ వాట్ ఈస్ అపియరింగ్ టు యూ గైస్? సెట్ ఫీచర్డ్ ఇమేజ్ కదా. సో మీరు ఇక్కడ సెట్ ఫీచర్డ్ ఇమేజ్ మీద క్లిక్ చేసి మీ బ్లాగ్ కి ఏదైతే ఫీచర్డ్ ఇమేజ్ ని యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ ని యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో యాజ్ ఆఫ్ నౌ ఏదో చార్మినార్ ఇమేజ్ పెట్టేస్తాను నేను అక్కడ. డన్. సో ఇప్పుడు మన బ్లాగ్ అనేది కంప్లీట్ అయినట్టండి. మీరు ఇప్పుడు నేను చెప్పిన 2 స్టెప్స్ మీరు మిస్ చేసేసారు అనుకోండి, బ్లాగ్స్ డస్ నాట్ మేక్ సెన్స్. బ్లాగ్ లో ఉట్టిగా కంటెంట్ యాడ్ చేయడమే కాదు, దాంతో పాటు ఫీచర్డ్ ఇమేజెస్ అండ్ అట్లనే కేటగిరీస్ కూడా ఇవ్వాలి, రైట్? ఇంకా ఆ తర్వాత సపోజ్ మీరు ఏదైనా కంటెంట్ ని కలర్స్ మార్చాలనుకుంటే, ఇక్కడ ఆ కంటెంట్ మీద క్లిక్ చేయండి. ఇట్లా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, టెక్స్ట్ కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్. భయపడొద్దు, మొత్తం వెబ్సైట్ మీరు ఫ్యూచర్ లో కూడా ఇంతేనా అని అనుకోవద్దు. మీకు ఫ్యూచర్ లో అడ్వాన్స్ థీమ్స్ అవన్నీ వస్తాయి, బట్ యాజ్ ఆఫ్ నో మనం బేసిక్ థీమ్ వాడుతున్నాం కాబట్టి ఆబ్వియస్లీ బేసిక్ ఆప్షన్స్ ఆర్. మీరు కలర్స్ మార్చుకోవాలనుకుంటే కలర్స్ మార్చుకోవచ్చు, సైజెస్ మార్చాలనుకుంటే సైజెస్ మార్చుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలనుకుంటే బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వచ్చు. దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్ అన్నమాట. డన్. ఇప్పుడు మన బ్లాగ్ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత మనం ఏ బటన్ మీద క్లిక్ చేయాలంటే, వి నీడ్ టు క్లిక్ ఆన్ విచ్ బటన్ గైస్? సేవ్ Save button. బటన్ మీద క్లిక్ Save చేయాలి. button. ఓకే, ఇప్పుడు మన బ్లాగ్ అనేది కంప్లీట్ అయినట్టు. నా మళ్ళీ వెనక్కి వెళ్ళండి. వెనక్కి వెళ్ళి ఇప్పుడు నేను ఇంకో బ్లాగ్ యాడ్ చేయాలంటే ఏ బటన్ మీద క్లిక్ చేస్తానండి? ఐ విల్ క్లిక్ ఆన్ విచ్ బటన్ గైస్? ఇంకొక పోస్ట్ యాడ్ చేయాలి అని అంటే ఎక్కడ క్లిక్ చేయాలి ఇప్పుడు మనము? Add యాడ్ post. పోస్ట్ అనే బటన్ మీద క్లిక్ చేయాలి, అంతే కదా. సో మీరు ఎన్ని పోస్ట్లు యాడ్ చేయాలనుకుంటున్నారో అన్ని పోస్ట్లకి కూడా మీరు సేమ్ యాడ్ పోస్ట్ అనే బటన్ మీద క్లిక్ చేసి మీరు కంటెంట్ యాడ్ చేసుకుంటా వెళ్ళాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇంకో పోస్ట్, టూరిస్ట్ ప్లేసెస్ ఇన్ హైదరాబాద్, సో టు విజిట్ విత్ ఫ్యామిలీ అని ఇవ్వాలి కదా. ఇజంట్ ఇట్ గైస్? టు విజిట్ విత్ ఫ్యామిలీ అని ఒక టైటిల్ ఇస్తున్నా. తర్వాత కంటెంట్ మీరు యాడ్ చేసుకోవచ్చు అనుకుంటాను. ఏమంటారు గైస్? ఎవ్రీవన్ ఇందాకనే చూపించాను కదా కంటెంట్ ఎట్లా యాడ్ చేయాలి. Yes. ఓకే, తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు ఈ టూరిస్ట్ ప్లేసెస్ ఇన్ హైదరాబాద్ బ్లాగ్ ఉందండి, ఇది ఏ కేటగిరీతో లింక్ చేస్తారు మీరు జనరల్ గా చెప్పండి? యూ విల్ లింక్ టు Travel. విచ్ కేటగిరీ? ట్రావెల్ Travel. కేటగిరీ. ఇప్పుడు ఆల్రెడీ Travel. క్రియేట్ చేసుకొని ఉన్న ట్రావెల్ కేటగిరీకి లింక్ చేస్తారా, లేకపోతే మళ్ళీ ట్రావెల్ 1, ట్రావెల్ 2, ట్రావెల్ 3 అని కేటగిరీస్ క్రియేట్ చేసుకుంటా పోతారా? ఏం No, ma'am. చేయాలండి ఇప్పుడు? ఇది travel కే సేవింగ్ చేయండి. సారీ, సేమ్ Travel Same category సేమ్ కి add చేసుకోవాలి. కేటగిరీకే లింక్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎన్డీటీవీలో వెళ్ళినప్పుడు
ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ క్లిక్ ఆన్ సంథింగ్. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఫుడ్ అనే కేటగిరీ మీద క్లిక్ చేస్తున్నానండి. ఫుడ్ అనే కేటగిరీ మీద క్లిక్ చేసినప్పుడు అన్ని ర్యాండమ్ బ్లాగ్స్ అన్ని కనిపిస్తున్నాయా? లేకపోతే ఓన్లీ ఫుడ్‌కి సంబంధించినవి మాత్రమే కనిపిస్తున్నాయా? ఏమంటారండి? ఓన్లీ రిలేటెడ్. ఫుడ్ రిలేటెడ్ కదా! నేనిప్పుడు క్రికెట్ మీద క్లిక్ చేసినప్పుడు ఓన్లీ క్రికెట్ రిలేటెడే కనిపిస్తున్నాయి. సో, ఇక్కడ కూడా సేమ్ అంతే. మీరు ఒకవేళ సేమ్ టాపిక్ రిలేటెడ్ బ్లాగ్ యాడ్ చేస్తున్నారు అదే కేటగరీకి లింక్ చేసుకోవాలి. అంతేగాని ట్రావెల్ 1, ట్రావెల్ 2, ట్రావెల్ 3 అని క్రియేట్ చేసుకుంటూ పోవద్దు. సో, కేటగరీకి లింక్ ఇచ్చాము. ఇంకేం చేయాలంటే మన బ్లాగ్‌కి ఖచ్చితంగా వాట్ ఎల్స్ డు వి నీడ్ టు యాడ్ గైస్? ఫీచర్డ్ ఇమేజ్. ఫీచర్డ్ ఇమేజ్ కూడా యాడ్ చేయాలి కదా! సో, ఏదో ఒక ఫీచర్డ్ ఇమేజ్ కూడా ఇస్తున్నా. కంటెంట్ అయితే మీరు యాడ్ చేసుకోండి. ఇంకా ఫైనల్‌గా మనం ఏ బటన్ మీద క్లిక్ చేయాలి? వి షుడ్ క్లిక్ ఆన్ పబ్లిష్ బటన్, రైట్? అట్లా మీరు ఎన్ని బ్లాగ్స్ యాడ్ చేయాలనుకుంటే అన్ని బ్లాగ్స్‌ని యాడ్ చేసుకుంటా వెళ్ళాలన్నమాట. ఓకే. అండ్ ఈ హెలో వరల్డ్ అనేది డిఫాల్ట్ బ్లాగ్ అండి. మనము మన వెబ్‌సైట్‌ని రీసెట్ చేసినప్పుడు, లేకపోతే కొత్తగా వెబ్‌సైట్ కొనుక్కున్నప్పుడు హెలో వరల్డ్, వెల్కమ్ టు వర్డ్‌ప్రెస్ అని చూపిస్తది కదా! అది ఎక్కడి నుంచి వస్తుందనుకుంటున్నారు? ఇక్కడి నుంచే వస్తది. దీన్ని మీరు ఇగ్నోర్ అన్నా చేయండి, లేకపోతే ట్రాష్ అన్నా చేసుకోండి. సో, మీరు ఈ యాడ్ పోస్టర్ అనే బటన్ మీద క్లిక్ చేస్తూ ఎన్ నంబర్ ఆఫ్ బ్లాగ్స్‌ని యాడ్ చేయగలుగుతారా లేదా? ఎవ్రీవన్ విల్ యూ బి ఏబుల్ టు యాడ్ ఇట్ ఆర్ నాట్ గైస్? చెప్పండి. Yes. యెస్, యాడ్ చేయగలుగుతారు కదా! సో, ఇప్పుడు మన వెబ్‌సైట్‌లో చూడండి, మనం యాడ్ చేసిన 2 బ్లాగ్స్ ఉన్నాయి. అండ్ ఒకటొచ్చేసి ట్రావెల్ కేటగరీకి లింక్ చేసినాం. ఇంకోటొచ్చేసి ఫుడ్ అండ్ ట్రావెల్ కేటగరీ తోటి లింక్ చేసినాం అన్నమాట. ఓకే. నౌ ఐ హావ్ ఎ స్మాల్ క్వెషన్ టు ఆస్క్. ఆన్సర్ చేయండి. మనది వెడ్డింగ్ ఫోటోగ్రఫీ వెబ్‌సైట్ కదా! యాక్చువల్‌గా. మనం ఇప్పుడు సర్విస్ ఓరియెంటెడ్ వెబ్‌సైట్ లోపల బ్లాగ్స్ యాడ్ చేస్తున్నాం. రైట్? మరి సర్విస్ ఓరియెంటెడ్ వెబ్‌సైట్ లోపల బ్లాగ్స్ యాడ్ చేసేటప్పుడు అదే నీష్‌కి సంబంధించిన బ్లాగ్స్ యాడ్ చేయాలా? లేకపోతే ఇప్పుడు ఓడీఎంటీలో వెళ్లి ఇంటీరియర్ డిజైనింగ్ బ్లాగ్స్ యాడ్ చేసుకోవాలా? ఏమంటారండి? మీరే అదే చెప్పండి. నిష్‌కి సంబంధించిన ఆ! సేమ్ ఉండాలి. జస్ట్ బికాజ్ నేనేదో మన క్లాస్ ఇంట్రెస్టింగ్‌గా ఉండాలి అని డిఫరెంట్ టాపిక్స్ రిలేటెడ్ యాడ్ చేస్తున్నాం. మీకు మజా రావాలని. అంతేగాని మీరు ఫ్యూచర్‌లో క్లయింట్‌కి వర్క్ చేసేటప్పుడు నేను ఇట్లనే నేర్చుకున్నా, నా దగ్గర రికార్డింగ్ ఉంది అని చెప్పొద్దు. మీరు ఒకవేళ స్టెప్ 1 చేస్తున్నారు. ఒక సర్విస్ ఓరియెంటెడ్ వెబ్‌సైట్ లోపల బ్లాగ్స్ యాడ్ చేస్తున్నారు అంటే, అదే సర్విస్‌కి సంబంధించిన బ్లాగ్స్ అనేవి ఉండాలి. ఓకే. అర్థమవుతుందా అందరికి? క్లియర్ గైస్ ఎవ్రీవన్? ఇప్పుడు యెస్ ఇది మ్యామ్. వెడ్డింగ్ ఫోటోగ్రఫీ కదా! సో, నేను వెడ్డింగ్ ఫోటోగ్రఫీ రిలేటెడ్ బ్లాగ్స్ యాడ్ చేసుకుంటే బావుంటుంది. అదే ఫుల్ ఫ్లెడ్జ్డ్ బ్లాగింగ్ వెబ్‌సైట్ అనుకోండి, ఎన్‌డీటీవీ లాగా ఏం యాడ్ చేసుకున్నా పర్వాలేదు. మీరు సేమ్ నిష్ మీదన్నా డిపెండ్ అవ్వచ్చు. లేకపోతే అన్ని టాపిక్స్‌కి సంబంధించినవి కూడా యాడ్ చేసుకున్నా నాట్ ఎ ప్రాబ్లమ్. ఓకే. సో, ఇక్కడి వరకు అందరికి అర్థమైందా? ఎవ్రీవన్ హౌ టు యాడ్ బ్లాగ్స్ ఇన్ అవర్ వెబ్‌సైట్ అనేది ఆల్ ఆఫ్ యూ. ఐ హోప్ దిస్ పార్ట్ ఈస్ క్లియర్ కదా! రైట్. మేడం. సరే. చెప్పండి. ఇప్పుడు సర్వీస్ ఓరియెంటెడ్ బ్లాగ్స్‌లో కేటగిరీస్ అవసరం లేదు కదా! ఇవ్వాలి. జస్ట్ ఏదో ఒక కేటగరీ ఇచ్చేసి అన్నిటికి సేమ్ కేటగరీ తోటి లింక్ చేసేసేయండి. ఓకేనా? ఓకే. ఓకే. ఒకటే కేటగరీ యాడ్ చేసుకోండి. ఏదో ఫోటోగ్రఫీ సంథింగ్ లైక్ థట్ అని. దానికే అన్నిటికి లింక్ చేసేసేయండి సరిపోతుంది. ఓకే. రైట్? చాలు. ఈ బ్లాగ్స్ మన వెబ్‌సైట్‌లో ఎలా షో అవుతాయి మేడం? అదే. నెక్స్ట్ పాయింట్ అక్కడికి వెళ్తున్నాం ఇంకా మనం. ఓకే. రైట్. ఇప్పుడు మనం మన వెబ్‌సైట్ లోపల బ్లాగ్స్ యాడ్ చేసుకున్నాం. అంతా బానే ఉంది. రైట్. ఇప్పుడు ఈ బ్లాగ్స్ మన కస్టమర్‌కి కూడా కనిపిస్తున్నాయి. ఓన్లీ మనకి మాత్రమే కనిపిస్తున్నాయా? ఎవరికి కనిపిస్తున్నాయండి ఈ బ్లాగ్స్ అన్నీ? ఓన్లీ మనకే మనకి కనిపిస్తున్నాయి గదా! అవునా? కావాలనుకుంటే మీరు న్యూ ట్యాబ్‌లోకి వెళ్లి రిఫ్రెష్ బటన్ మీద క్లిక్ చేయండి. రిఫ్రెష్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి గైస్, ఎక్కడైనా మన బ్లాగ్స్ కనిపిస్తున్నాయా అండి? ఎనీవేర్ ఆర్ అవర్ బ్లాగ్స్ అపియరింగ్? అబ్సల్యూట్‌లీ యెస్ ఆర్ నో? నో? ఏమంటారు? నో. బ్లాగ్స్ అనేది No. కనిపియట్లేదు కదా! No. మనం ఏం వెబ్‌సైట్‌లో యాడ్ చేసినా సరే, ఏది యాడ్ చేసినా సరే మన కస్టమర్స్ కోసమే గదా! వాళ్ళు చూడాలి, వాళ్ళకి కనిపియాలన్నట్టే మనం యాడ్ చేస్తాం. సో, ఉట్టిగా ఆ రోజు నేను చెప్పాను గదా! కిచెన్‌లోకి వెళ్లి ఫుడ్ ఐటెమ్స్‌ని వండినట్టు, ఉట్టిగా వెబ్‌సైట్‌లోకి వెళ్లి పోస్ట్ క్రియేట్ చేస్తే అయిపోదు. ఆ పోస్ట్ అని మన కస్టమర్స్‌కి డిస్‌ప్లే కూడా చేయాలి. ఓకే. సో, ఇప్పుడు మీరే దీనికి ఆన్సర్ ఇవ్వాలి. మనం ఏదన్నా కొత్త పేజ్ క్రియేట్ చేసుకున్నామనుకోండి.
ఆ పేజ్ మన కస్టమర్ కి డిస్ప్లే అవ్వాలి అంటే ఆ పేజ్ ని తీసుకొని మనం ఎందులో యాడ్ చేస్తామండి? మన కస్టమర్ కి డిస్ప్లే అవ్వాలి అంటే వేర్ డు వి యాడ్ ద న్యూ పేజ్ గైస్? మెను. మెనూ లోపల యాడ్ చేస్తాం. అబ్సల్యూట్లీ రైట్. ఏమైంది, అందరు మర్చిపోయారా? ఓన్లీ ఒకరికే గుర్తుంది. డూ యూ గైస్ రిమెంబర్? ఆల్ ఆఫ్ యూ కొత్త పేజ్ ని తీసుకొని ఎక్కడ యాడ్ చేస్తామండి? మన కస్టమర్స్ కి కనిపించాలి అని అంటే మెను. మెనూలోనే కదా. మెనూలో యాడ్ చేస్తే కనిపిస్తాయి, మెనూలో నుంచి తీసేస్తే కనిపించవు, రైట్? సో ఇప్పుడు సేమ్ లాజిక్ ఇక్కడ కూడా అప్లై చేయండి. మనం ఇవాళ పేజ్ బదులు ఏం క్రియేట్ చేసినామండి? పేజ్ బదులు పోస్ట్ ని క్రియేట్ పోస్ట్. చేసినాం కదా. సో ఇప్పుడు ఈ కొత్త పోస్ట్ కూడా నా కస్టమర్ కి డిస్ప్లే అవ్వాలి అని అంటున్నా. సో ఇప్పుడు ఈ పోస్ట్ అని కూడా తీసుకొని మనం ఎక్కడ వెళ్ళి యాడ్ చేయాలి? గెస్ట్ చేయండి మీరే. వేర్ షుడ్ వి యాడ్ గైస్? వి షుడ్ No. యాడ్ టు ద మెను. మెనూ లోపల యాడ్ చేయాలి. సింపుల్, అబ్సల్యూట్లీ రైట్. ఇప్పుడు ఇక్కడ చూడండి, మీరు అపియరెన్స్ మెనూలోకి వెళ్ళినప్పుడు ఓన్లీ పేజెస్ ఒక్కటే కనిపిస్తుందా, లేకపోతే పేజెస్ కింద పోస్ట్ అనే ఆప్షన్ కూడా కనిపిస్తుందా? ఏమంటారండి? పోస్ట్. పోస్ట్ కూడా కనిపిస్తుంది కదా. సో పోస్ట్ మీద క్లిక్ చేయండి. మీ వెబ్సైట్ లోపల గైస్ ఎవరితో డిస్టర్బెన్స్, మీ వెబ్సైట్ లోపల ఎన్ని పోస్టులు అయితే ఉంటాయో అన్ని పోస్టులు కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. చూస్తున్నారా అండి? మన వెబ్సైట్ లోపల ఉన్న పోస్టులు అన్ని కనిపిస్తున్నాయా లేదా? సేమ్ పేజెస్ లాగా. ఎస్ ఆర్ నో? ఎవ్రీ వన్ సేమ్ Yeah. లైక్ దాట్ వీఆర్ ఏబుల్ టు సీ కదా. సో ఇప్పుడు మీరు ఏ ఏ పోస్ట్ అయితే మీ కస్టమర్స్ కి డిస్ప్లే అవ్వాలనుకుంటున్నారో ఆ పోస్ట్ అని తీసుకొని మనం ఎందులో యాడ్ చేయాలంటే చెప్పండి మీరే. వేర్ షుడ్ ఐ యాడ్ దోస్ పోస్ట్ గైస్? ఐ షుడ్ యాడ్ ఇట్ టు ద మెనూ. ఈ హెలో వర్డ్ మనం క్రియేట్ చేసింది కాదు కాబట్టి అది తీసేస్తున్నా, మిగతా రెండు యాడ్ చేస్తున్నా. తర్వాత మీకు నచ్చినట్టు మీరు రీఅరేంజ్ చేసుకొని సేవ్ మెనూ మీద క్లిక్ చేయండి. ఓకే. అండ్ ఆ తర్వాత న్యూ ట్యాబ్ కి వెళ్ళండి. న్యూ ట్యాబ్ కి వెళ్ళి ఏం చేయాలంటే మనం చేసే చేంజెస్ బాగున్నాయా లేవా చెక్ చేయాలి అంటే వాట్ వీ హ్యావ్ టు డూ? రిఫ్రెష్. రిఫ్రెష్ బటన్ మీద క్లిక్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, మన వెబ్సైట్ లోపల టూరిస్ట్ ప్లేసెస్ ఇన్ హైదరాబాద్ అనే బ్లాగ్ కనిపిస్తుంది. బడ్జెట్ ఫ్రెండ్లీ రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్ అనే బ్లాగ్ కనిపిస్తుంది. అన్ని బాగానే ఉన్నాయి. అంటే మన పోస్ట్ అనేవి సూపర్ గా పనిచేస్తున్నాయి. ఇందులో ప్రాబ్లం ఏమీ లేదు. కానీ మీరే ప్రాక్టికల్ గా ఆలోచించండి. మన వెబ్సైట్ లోపల ఏదో 2 బ్లాగ్స్ అని యాడ్ చేసినాం. ఆ 2 బ్లాగులను తీసుకొని మెనూలో పెట్టంగానే మన మెనూ పరిస్థితి ఇట్లా అయిపోయింది. అదే ఇప్పుడు నేను ఒక 100 బ్లాగులను యాడ్ చేసినా అనుకోండి వెబ్సైట్ లో, ఆ 100 బ్లాగులను తీసుకొని మెనూలో యాడ్ చేస్తే మన మెనూ పరిస్థితి ఏమవుతుంది గైస్? ఆలోచించండి. మెనూ మొత్తం బిస్కెట్ అయిపోతుంది అనుకుంటాను. వెబ్సైట్ మొత్తం మెనూ తోటే నిండిపోతుంది అనుకుంటా. అవునా కదా? ఏమంటారు? ఎస్, దట్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ కదా. 2 బ్లాగ్స్ కే మెనూ మొత్తం గజిబిజి అయిపోయింది. 10 బ్లాగులను మెనూలో యాడ్ చేసినా సరే మొత్తం పోతుంది, లుక్ మొత్తం పోతుంది వెబ్సైట్. సో ఇక్కడ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ అంటే నెవర్ ఎవర్ యాడ్ పోస్ట్ డైరెక్ట్లీ టు ద మెనూ. ఓకే, ఏదో ఒక పోస్ట్ ఉంది అంటే ఏదో రేర్ సినారియోస్ లో ఓకే, కానీ అసలు పోస్ట్లను ఎప్పుడు కూడా మెనూ లోపల యాడ్ చేయొద్దండి. మరి నేను ఎందుకు యాడ్ చేసిన? మీరు ఇది చేయకూడదు అని చూపించడానికి మాత్రమే యాడ్ చేసిన. సో ఇక్కడ ఈ పోస్ట్ అని రిమూవ్ చేసుకుందాం, ఎందుకంటే అవి చూడడానికి బాగాలేదు, మెనూలో కూడా సరిగ్గా సెట్ అవ్వట్లేదు. మరి పోస్ట్ బదులు ఏం యాడ్ చేసుకోవచ్చు అండి మనము? మెనూ లోపల గెస్ట్ చేయండి. వాట్ వీ కెన్ యాడ్ ఇట్ ఇన్ అవర్ మెనూ గైడ్? కేటగిరీస్ కదా. కేటగిరీ క్రియేట్ చేసుకుందే దీనికోసం, ఇజంట్ ఇట్ ఆల్ ఆఫ్ యూ? అవునా కదా? ఇప్పుడు ఎన్డీటీవీ లో అంతే కదా. వెన్ వీఆర్ క్లికింగ్ మనకి పైన ఏం కనిపిస్తుంది? క్రికెట్ అని, ఫుడ్ అని, లైఫ్ స్టైల్ అని, ఇవన్నీ ఏంటండి? వాట్ ఆర్ ఆల్ దిస్? దీస్ ఆల్ ఆర్ కేటగిరీస్. కేటగిరీస్, రైట్? కేటగిరీస్. సో ఇప్పుడు నా పోస్టులు మన వెబ్సైట్ లోపల కనిపించాలి అంటే పోస్ట్ బదులు ఏం యాడ్ చేసుకోవచ్చు అండి మనం మెనూ లోపల? వాట్ వీ కెన్ యాడ్ టు ద మెనూ? కేటగిరీస్. కేటగిరీస్. కేటగిరీస్ ని యాడ్ చేసుకోవచ్చు, రైట్? సో ఇప్పుడు అన్కేటగరైజ్ ని కూడా మెనూలో యాడ్ చేయాలా, లేకపోతే ఓన్లీ మనం క్రియేట్ చేసుకున్న 2 కేటగిరీస్ యాడ్ చేసుకోవాలా? ఏం యాడ్ చేయాలి మెనూలో? టూ ఓన్లీ కేటగిరీస్. 2 కేటగిరీస్ కదా. సో మీరు 2 అయితే 2, 4 అయితే 4, మీరు ఎన్ని క్రియేట్ చేసుకుంటారో అన్ని యాడ్ చేయండి. ఆ తర్వాత మీకు నచ్చినట్టు అరేంజ్ చేసుకోండి. దెన్ క్లిక్ ఆన్ సేవ్ మెనూ, రైట్? ఇప్పుడు న్యూ ట్యాబ్ లోకి వెళ్ళి మన వెబ్సైట్ ని రిఫ్రెష్ చేద్దాం. నౌ జస్ట్ లుక్ ఎట్ దిస్ కేస్. మనకి సర్వీస్ కి సంబంధించిన పేజెస్ ఉన్నాయి, అలానే మన కేటగిరీస్ కనిపిస్తుంది.
ఇప్పుడు నేను ఈ ట్రావెల్ అనే కేటగిరీ మీద క్లిక్ చేసినప్పుడు మన ట్రావెల్ కి సంబంధించిన బ్లాగ్స్ కనిపిస్తున్నాయా లేదా? 2 బ్లాగ్స్. అవునా? టూరిస్ట్ ప్లేసెస్ ఇన్ హైదరాబాద్ బ్లాగ్ అండ్ అలాగే ఇంకోటి ఏం కనిపిస్తుందండి మనకి ఇక్కడ? వాట్ ఎల్స్ ఈస్ అపియరింగ్? బడ్జెట్ ఫ్రెండ్లీ రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్ బ్లాగ్. మనం ఎన్ని బ్లాగ్స్ ని ట్రావెల్ కేటగిరీతో లింక్ చేసామంటే హౌ మెనీ బ్లాగ్స్ డిడ్ వి లింక్ ఇట్ టు ట్రావెల్ గైస్? 2 కదా. సో ఆ 2 బ్లాగ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. అదే నేను ఫుడ్ కేటగిరీకి ఒకటే బ్లాగ్ లింక్ చేసిన కాబట్టి ఆ బ్లాగ్ కూడా ఇక్కడ కనిపిస్తుందా లేదా? ఏమంటారు? ఎవ్రీవన్ ఇట్ ఈస్ అపియరింగ్ కదా. ఎస్ మరి ఇక్కడ మన ఫీచర్డ్ ఇమేజ్ కూడా కనిపిస్తుందా లేదా? ఈజ్ అవర్ ఫీచర్డ్ ఇమేజ్ అపియరింగ్ యాజ్ వెల్ గైస్? ఎవ్రీబడి ఫీచర్డ్ ఇమేజ్ కూడా థీమ్ ప్రకారం అది కనిపించేస్తుంది. ఓకే, ఇక్కడ వరకు మొత్తం బానే ఉంది. మనము బ్లాగ్స్ ని యాడ్ చేస్తే బాగాలేదు కాబట్టి బ్లాగ్స్ బదులు కేటగిరీస్ ని మెనూలో యాడ్ చేసినాం. అండ్ కేటగిరీస్ కూడా సూపర్ గా పనిచేస్తున్నాయి. ఏ కేటగిరీ మీద క్లిక్ చేసినా ఆ కేటగిరీకి లింక్ చేసిన బ్లాగ్స్ అన్ని డిస్ప్లే అయిపోతున్నాయి. ఇక్కడి వరకు ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ గైస్. కానీ ఇక్కడ కూడా ఒక స్లైట్ గా చిన్న ప్రాబ్లం ఉంది. అదేంటిది అంటే సపోజ్ మీ వెబ్సైట్ లో ఎక్కువ కేటగిరీస్ ఉన్నాయి అనుకోండి. ఆల్రెడీ సర్వీస్ కి సంబంధించిన పేజెస్ ఉన్నాయి మెనూలో. అండ్ మన దగ్గర 2 కేటగిరీస్ కాకుండా ఒక 10 కేటగిరీస్ ఉన్నాయి అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడైనా మెనూ మొత్తం గజిబిజి అయిపోవాల్సిందే కదా. అవునా కదా? ఎస్ ఆర్ నో? 2 కేటగిరీస్ ఉన్నాయి కాబట్టి చూడ్డానికి క్లీన్ గా నీట్ గా బానే ఉంది. కానీ 2 బదులు ఒక 5 ఉన్నాయి అనుకోండి. అప్పుడు కూడా మెనూ అనేది కొంచెం గజిబిజి అయిపోతుంది అనుకుంటాను. అవునా కదా గైస్? ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ కదా. సో దీనికి కూడా నేను ఇప్పుడు ఒక చిన్న సొల్యూషన్ ఇస్తా మీకు. ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే మీకు ట్రయల్ క్లాసెస్ లో సర్వీసెస్ అనే మెయిన్ పేజ్ కింద సంగీత్ వెడ్డింగ్ రిసెప్షన్ అని మనం ఇట్లా సబ్ పేజెస్ ని క్రియేట్ చేసుకున్నాం. గుర్తుందా మీ అందరికి? అంటే ఇది కూడా పేజెసే, కాకపోతే రైట్ సైడ్ కి జరిపేసాం కాబట్టి ఇవన్నీ కూడా ఏమైపోయినాయండి? ఇవన్నీ కూడా సబ్ పేజెస్ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, వెబ్సైట్ లోపలనే ఉంది కదా, సర్వీసెస్ అనే మెయిన్ పేజ్ కింద ఈ 3 కనిపిస్తున్నాయి. సో ఇదే కాన్సెప్ట్ ఇప్పుడు మనం కూడా అప్లై చేద్దాం. ఇప్పుడు మనం ఏం చేసుకుందాము అంటే కేటగిరీస్ డైరెక్ట్లీ కనిపించకుండా ఒక కొత్త పేజ్ క్రియేట్ చేసుకుందాం. పేజ్ అంటున్నాను నేను, పోస్ట్ కాదు. ఒక కొత్త పేజ్ క్రియేట్ చేద్దాం. ఆ పేజ్ కి మీరు ఏదన్నా ఒక మంచి పేరు ఇవ్వండి. బ్లాగ్స్ అని, పోస్ట్ అని, లేకపోతే ఎనీథింగ్ వాట్ ఎవర్ యూ ఫీల్ ఈజ్ రైట్, ఆర్టికల్స్ అని ఏదన్నా నైస్ నేమ్ యూ హ్యావ్ టు గివ్ టు దట్ పర్టికులర్ పేజ్ అన్నమాట. ఓకే, ఆ కొత్త పేజ్ కింద మన కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో ఆ కేటగిరీస్ ని ఇట్లా సబ్ ఐటమ్స్ లాగా అరేంజ్ చేసామనుకోండి మెనూలో, అప్పుడు మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి అనుకుంటాను. ఏమంటారు గైస్? ఎవ్రీబడి ఎస్ ఆర్ నో? చెప్పండి. అవునా కాదా? ఇప్పుడు ఇట్లా పక్క పక్కన చూపించే బదులు ఈ కేటగిరీస్ ని నేను ఇట్లా సబ్ ఐటమ్స్ లాగా డిస్ప్లే చేసిన అనుకోండి, మన మెనూ ఏం గజిబిజిగా అవ్వదు అనుకుంటాను. ఎస్ ఆర్ నో? ఎవ్రీవన్ ఆన్సర్ మై క్వశ్చన్. ఎస్ కదా. సో ఇప్పుడు మనం ఏం క్రియేట్ చేసుకోవాలంటే కొత్తగా వాట్ డు వి నీడ్ గైస్? పేజ్ కావాలా, పోస్ట్ కావాలా? ఏం కావాలి ఇప్పుడు మనకి కొత్తగా? ఒక పేజ్. పేజ్ కావాలి కదా. సో మరి మీ అందరికి పేజ్ క్రియేట్ చేయడం వచ్చు అనుకుంటాను. ఆల్ ఆఫ్ యూ ఫస్ట్ క్లాస్ నుంచి నేర్చుకున్నారు కదా. పేజెస్ తో వెళ్ళి యాడ్ పేజ్ మీద క్లిక్ చేయండి. ఓకే, మీరు ఏదన్నా ఒక మంచి పేరు ఇవ్వచ్చు. బట్ యాజ్ ఆఫ్ నో నేను పేజ్ కి బ్లాగ్స్ అని ఒక టైటిల్ ఇస్తున్నాను. దెన్ క్లిక్ ఆన్ పబ్లిష్ బటన్. ఇప్పుడు ఈ కొత్త పేజ్ ని తీసుకొని మనం ఎక్కడ యాడ్ చేయాలంటే మన కస్టమర్ కి కనిపించాలి అని అంటే ఏ కొత్త పేజ్ అయినా సరే మెనూలో చేస్తాం కదా. మెనూలోకి వెళ్ళండి, ఇక్కడ బ్లాగ్స్ కనిపించేస్తుంది. యాడ్ టు మెనూ మీద క్లిక్ చేయండి. అండ్ ఇప్పుడు చూడండి, ఈ కేటగిరీస్ రెండింటిని సబ్ ఐటమ్స్ లాగా మార్చాలి అని అంటే మనం ఎటు సైడ్ జరపాలండి వాటిని? రైట్ సైడ్ కి మూవ్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఇవి కూడా కేటగిరీసే, కాకపోతే మనం వీటిని ఎట్లా మార్చేసాము? సబ్ ఐటమ్స్ లాగా మార్చేసాం అంతే. ఇప్పుడు మళ్ళీ సేవ్ మెనూ మీద క్లిక్ చేయండి. ఓకే, నౌ గో టు ద న్యూ ట్యాబ్, క్లిక్ ఆన్ రిఫ్రెష్ బటన్. ఇప్పుడు చూడండి ఎంత క్లీన్ అండ్ నీట్ గా ఉంది. అవునా కాదా ఎవ్రీబడి? ఎస్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ట్రావెల్ మీద క్లిక్ చేసినప్పుడు ట్రావెల్ కి సంబంధించిన బ్లాగ్స్ కనిపిస్తాయి. ఫుడ్ మీద క్లిక్ చేసినప్పుడు ఫుడ్ బ్లాగ్స్, ఇంకా ఏమైనా కేటగిరీస్ ఉంటే అవి కూడా సబ్ ఐటమ్స్ లాగా అరేంజ్ చేసుకోండి. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా బ్లాగ్స్ కనిపిస్తాయి. ఇక్కడ వరకు అంతా బానే ఉందండి.
మన కేటగిరీస్ అనేవి చాలా సూపర్‌గా పనిచేస్తున్నాయి. అండ్ మనము కొత్త పేజ్ ఎందుకు క్రియేట్ చేసాము? ఈ బ్లాగ్స్ పేజ్‌ని. వై డిడ్ వి క్రియేట్ దిస్ పేజ్? ఎవరైనా కరెక్ట్ ఆన్సర్ ఇవ్వండి నాకు. ఆల్రెడీ ఐ టోల్డ్ యూ రైట్. ఏవి చెప్పండి. అయిపోకుండా కేటగిరీస్ నుంచి దానిలో ప్లేస్ చేస్తే ఇలా కేటగిరీస్ పక్కపక్కన చూపియకుండా, ఎందుకంటే సర్వీస్ ఓరియెంటెడ్ వెబ్‌సైట్‌లో సర్వీస్ మీదనే ఎక్కువ కాన్సంట్రేషన్ ఉండాలి. ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్ బ్లాగింగ్ వెబ్‌సైట్‌లో ఏం కాదండి. అన్ని కేటగిరీస్‌ని డైరెక్ట్‌లీ డిస్‌ప్లే చేసినా ఏం కాదు. కానీ సర్వీస్ ఓరియెంటెడ్ వెబ్‌సైట్‌లో ఆ సర్వీస్‌కే మనం ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వాలన్నమాట. కాబట్టి కేటగిరీస్ యాడ్ చేస్తే మరీ టూ మచ్ అయిపోతుంది కాబట్టి కొత్త పేజ్ క్రియేట్ చేసి వాటి కింద సబ్ ఐటెమ్స్ లాగా అరేంజ్ చేసుకున్నాం. రైట్? Now I have a question to ask. Try to answer my question. మన కేటగిరీస్ అయితే చాలా సూపర్‌గా పనిచేస్తున్నాయి. ఇందులో ప్రాబ్లమ్ ఏమీ లేదు. బట్ మై క్వెషన్ ఈస్ మన బ్లాగ్స్ పేజ్ జస్ట్ ఒక 2 నిమిషాల ముందు క్రియేట్ చేసుకున్న బ్లాగ్స్ పేజ్‌లో ఏమైనా కంటెంట్ ఉందా? లేదా? ఉంది అని ఎంతమంది అంటున్నారు? లేదు అని ఎంతమంది అంటున్నారు? లేదు. లేదు. ఓకే. గుడ్. ఇంకా మిగతా వాళ్ళు వాట్ అబౌట్ అదర్స్ కేస్ ఉందా లేదా కంటెంట్ బ్లాగ్స్ పేజ్‌లో? లేదు. నో మ్యామ్. నేను ఇందాకనే కదా క్రియేట్ చేసినాము. కంటెంట్ ఏమైంది గైస్ ఇచ్చాం ఆలోచిస్తున్నారు? కదా మ్యామ్ ఆల్రెడీ. ఆ! కంటెంట్ బ్లాగ్స్ ఇచ్చాం పేజ్ బ్లాగ్స్ లో. ఇవ్వలేదు కదా! ఇక్కడ చూడండి. బ్లాగ్స్ పేజ్‌కి వెళ్లి చూపిస్తున్నాను. ఏమైనా కంటెంట్ ఉందా అండి బ్లాగ్స్ పేజ్ లోపల? ఒక్క లేదు. లెటర్ అన్నా కనిపిస్తుందా? నో నో మ్యామ్. కదా! ఓ మై మొత్తం ఖాళీగా ఉంది. సో ఇప్పుడు నేను న్యూ టాబ్‌లోకి వెళ్లి బ్లాగ్స్ పేజ్ మీద క్లిక్ చేసినా అనుకోండి. చూడండి బ్లాగ్స్ పేజ్ ఈస్ కంప్లీట్‌గా ఎంప్టీ. మరి ఇట్లాంటి విచిత్రమైన వెబ్‌సైట్ ఎవరైనా డిజైన్ చేస్తారా? మెయిన్ పేజ్ ఏమో ఖాళీగా ఉంది. దాని కింద ఉన్న సబ్ ఐటెమ్స్‌లో మాత్రం కంటెంట్ నిండిపోయి ఉంది. ఈస్ ఇట్ రైట్ గైస్? కరెక్టేనా అండి ఇదంతా? ఏమంటారు? అబ్సల్యూట్‌లీ నాట్ కదా! రైట్? సో ఇప్పుడు మనము ఏం చేద్దాము అంటే, మన మెయిన్ పేజ్ అన్న బ్లాగ్స్ పేజ్ ఖాళీగా ఉంది. కానీ సబ్ ఐటెమ్స్ అయిన కేటగరీస్ మాత్రం నిండిపోయి ఉన్నాయి కదా! సో దీనికొక సొల్యూషన్ ఇస్తాను నేను మీకు. ఆ సొల్యూషన్ ఏంటంటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కేటగరీస్. ఓకే. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కేటగరీస్. మన వెబ్‌సైట్‌లో ఎన్ని బ్లాగ్స్ ఉంటే 10 ఉంటే 10, 20 ఉంటే 20. మన వెబ్‌సైట్ లోపల ఎన్ని బ్లాగ్స్ ఉంటే అన్ని బ్లాగ్స్‌ని నేను ఈ బ్లాగ్స్ పేజ్‌లో డిస్‌ప్లే చేస్తే బావుంటదనుకుంటాను. ఏమంటారు గైస్? అవునా కాదా? కస్టమర్ ఇష్టం గదా అప్పుడు. అతను ఓన్లీ ట్రావెల్ రిలేటెడ్ బ్లాగ్స్ చదవాలనుకుంటే ట్రావెల్‌లోకెళ్తాడు. ఓన్లీ ఫుడ్ రిలేటెడ్ బ్లాగ్స్ చదవాలనుకుంటే ఫుడ్‌లోకెళ్తాడు. కానీ ఈ వెబ్‌సైట్ లోపల ఉన్న అన్ని బ్లాగ్స్ కావాలి అన్నప్పుడు అతను ఎక్కడికి వెళ్ళొచ్చండి? వేర్ హి కెన్ గో గైస్? చెప్పండి. బ్లాగ్స్ బ్లాగ్స్ పేజ్‌కి వెళ్ళిపోవచ్చు కదా! సో మరి చేద్దామా? బ్లాగ్స్ పేజ్‌ని ఎంప్టీగా కాకుండా ఫుల్‌గా నింపేద్దామా? వాట్ డు యూ సే? ఎవ్రీవన్ రెడీ? ఆల్ ఆఫ్ యూ. ఆ! సో ఇప్పుడు ద లాస్ట్ అండ్ ఫైనల్ ఆప్షన్ ఇక్కడ ఏంటంటే, అపియరెన్స్‌లో మీకు కస్టమైజ్ అనే ఆప్షన్ ఉంటుంది. పేజెస్, థీమ్, మెను, కస్టమైజ్ గుర్తుందా అండి మీ అందరికి? డు యూ గైస్ రిమెంబర్ కస్టమైజ్ ఆప్షన్? ఎస్ మ్యామ్. ఎస్ ఆ! మ్యామ్. ఎస్ మ్యామ్. కస్టమైజ్‌లోకి వెళ్ళండి. కస్టమైజ్‌లో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆప్షన్ వచ్చేసి హోమ్ పేజ్ సెట్టింగ్స్ అండి. యాస్ ఎ వెబ్‌సైట్ డిజైనర్ మనకి హోమ్ పేజ్ సెట్టింగ్స్ తెలీదు అన్నాం అనుకోండి, అసలు మనం వెబ్‌సైట్ డిజైనర్ అని ఎవరు కన్సిడర్ చేయరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ప్రతి ఒక్క వెబ్‌సైట్ డిజైనర్‌కి గుర్తుండిపోయే ఆప్షన్ ఈస్ హోమ్ పేజ్ సెట్టింగ్స్ అన్నమాట. ఓకే. సో కస్టమైజ్‌లో వెళ్ళినప్పుడు మనం ఇస్తాం కదా! సైట్ ఐడెంటిటీ, కలర్స్ అండ్ ఆల్. అక్కడే హోమ్ పేజ్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళండి. బై డిఫాల్ట్ వీళ్ళు ఏం సెలెక్ట్ చేసి పెట్టారు? యోర్ హోమ్ పేజ్ డిస్‌ప్లేస్ యోర్ లేటెస్ట్ పోస్ట్స్ అంట. ఇప్పుడిక్కడ చూడండి, మన వెబ్‌సైట్ ఓపెన్ చేయంగానే ఈ స్లైడర్స్, ఫీచర్డ్ ఏరియాస్ ఇవన్నీ మినిమైజ్ థీమ్‌లో వచ్చిన ఫీచర్స్. వీటిని కొంచెం ఇగ్నోర్ చేయండి. ఇవి లేవు అనుకోండి. సో ఇప్పుడు నేను వెబ్‌సైట్ ఓపెన్ చేయంగానే ఏం కనిపిస్తున్నాయండి మన వెబ్‌సైట్ లోపల? మనం రాసిన బ్లాగ్స్ కనిపిస్తున్నాయి. చూస్తున్నారా? ఆల్ ఆఫ్ యూ. ఆర్ యూ అబ్జర్వింగ్ ఇట్? ఎవ్రీవన్. ఎస్ మ్యామ్. యెస్. ఎస్ మ్యామ్. వెబ్‌సైట్ ఓపెన్ చేయంగానే మన వెబ్‌సైట్ లోపల ఉన్న బ్లాగ్స్ కనిపిస్తున్నాయి. వీటిని కొంచెం ఇగ్నోర్ చేయండి. ప్రతి థీమ్‌లో ఇవేం రావు గదా! సో వెబ్‌సైట్ ఓపెన్ చేయగానే బ్లాగ్స్ కనిపిస్తున్నాయి. ఆలోచించండి గైస్. ఒక సర్వీస్‌కి సంబంధించిన వెబ్‌సైట్ లోపల మీరొక సర్వీస్‌ని ప్రొవైడ్ చేస్తున్నారు అన్నప్పుడు, ఆ సర్వీస్‌కి సంబంధించిన ఫస్ట్ పేజ్ కంటెంట్ కనిపియాలి గానీ,
ఆ వెబ్సైట్ లోపల ఉన్న బ్లాగ్స్ కనిపిస్తే కరెక్టా అండి? మీరే చెప్పండి, ఆలోచించండి. వాట్ డూ యూ సే? నాట్ కరెక్ట్ కదా. ఇప్పుడు ఓడిఎంటి వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు ఓడిఎంటి గురించి ఉంటుంది కానీ డిజిటల్ మార్కెటింగ్ వర్సెస్ డేటా సైన్స్, డిజిటల్ మార్కెటింగ్ గ్రోత్ ఇన్ ఇండియా, డిజిటల్ మార్కెటింగ్ జాబ్ ఆపర్చునిటీస్ ఇన్ హైదరాబాద్ అట్లాంటి కంటెంట్ కనిపిస్తే కరెక్టా? ఈజ్ ఇట్ రైట్? అబ్సల్యూట్లీ నో. No. కానీ మన వెబ్సైట్ లో అదే ప్రాబ్లం ఉంది. మన వెబ్సైట్ ఓపెన్ చేయంగానే నా ఫస్ట్ పేజ్ కంటెంట్ సర్వీస్ కి సంబంధించిన కంటెంట్ కనిపించాలి కానీ ఇక్కడ చూడండి వెబ్సైట్ ఓపెన్ చేయగానే మనం యాడ్ చేసిన బ్లాగ్స్ అన్ని కనిపిస్తున్నాయి. సో దిస్ ఈస్ అబ్సల్యూట్లీ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ అన్నమాట. సో ఇక్కడ కస్టమైజ్ లోకి వెళ్తే యోర్ హోమ్ పేజ్ డిస్ప్లేస్ లేటెస్ట్ పోస్ట్ అని ఉంది. అంటే మీరు మీ వెబ్సైట్ లోపల యాడ్ చేసిన బ్లాగ్స్ అన్ని కూడా హోమ్ పేజ్ ఈజ్ నథింగ్ బట్ ఫ్రంట్ పేజ్ ఆఫ్ ద వెబ్సైట్, ఫ్రంట్ పేజ్ లో కనిపిస్తాయి అంట. సో ఇప్పుడు మనము లేటెస్ట్ పోస్ట్ అని సెలెక్ట్ చేసుకోవాలా, స్టాటిక్ పేజ్ అని సెలెక్ట్ చేయాలా? ఏమని సెలెక్ట్ చేయాలండి మనం ఇప్పుడు? వాట్ యూ నీడ్ టు సెలెక్ట్? స్టాటిక్ పేజ్. ఎందుకంటే ఎవరైనా నా సర్వీస్ కి సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు కాన్స్టెంట్ గా కన్సిస్టెంట్ గా ఆ వెబ్సైట్ లో ఉన్న ఫస్ట్ పేజ్ కంటెంటే కనిపించాలి, ఏవేవో బ్లాగ్స్ కనిపించకూడదు. కాబట్టి నేను ఇక్కడ స్టాటిక్ పేజ్ అని సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు చెప్పండి, యోర్ హోమ్ పేజ్ డిస్ప్లేస్ వాట్? అంటే మీ వెబ్సైట్ ఓపెన్ చేయగానే కనిపించేది హోమ్ పేజ్. సో మన హోమ్ పేజ్ లోపల ఏ పేజ్ కంటెంట్ కనిపించాలండి? ఇప్పుడు మీరే చెప్పండి. వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఎందులో ఉన్న కంటెంట్ కనిపించాలి? హోమ్ లో హోమ్ కంటెంటే కనిపించాలి కదా. దాంతో పాటు పోస్ట్ పేజ్ అంట. అంటే మీ వెబ్సైట్ లోపల ఉన్న అన్ని బ్లాగ్స్, ట్రావెల్ బ్లాగ్స్, ఫుడ్ బ్లాగ్స్, స్పోర్ట్స్ బ్లాగ్స్, అన్ని బ్లాగ్స్, మీ వెబ్సైట్ లోపల ఉన్న అన్ని బ్లాగ్స్ కూడా ఏ పేజ్ లో డిస్ప్లే చేయాలనుకుంటున్నారు అని అడుగుతున్నారు. చెప్పండి, ఎక్కడ డిస్ప్లే చేద్దాం మన బ్లాగ్స్ అన్నీను? బ్లాగ్స్ పేజ్, రైట్? అంతే. ఇప్పుడు ఆ తర్వాత పబ్లిష్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇంకేంటిది గైస్, న్యూ ట్యాబ్ లోకి వెళ్ళి జస్ట్ ఇప్పుడు చూడండి, ఇందాక మన బ్లాగ్స్ పేజ్ ఎంటీగా ఉంది కదా, కానీ ఇప్పుడు నేను మన బ్లాగ్స్ పేజ్ లోకి వెళ్తే మనం యాడ్ చేసిన బ్లాగ్స్ అన్ని కనిపిస్తున్నాయా లేదా? ఏమంటారు? ఎవ్రీవన్, ఆర్ వి ఏబుల్ టు సీ ఆల్ అవర్ బ్లాగ్స్ గైస్? ఎవ్రీబడి, ఎస్ ఆర్ నో చెప్పండి. కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ డిఫరెన్స్ ఏంటిది? ఇప్పుడు కస్టమర్ ఇష్టం. అతను ఓన్లీ ట్రావెల్ బ్లాగ్ చదవాలనుకుంటే ట్రావెల్లోకి వెళ్తాడు, ఓన్లీ ఫుడ్ బ్లాగ్ కావాలనుకుంటే ఫుడ్ లోకి వెళ్తాడు. అదే అన్ని బ్లాగ్స్ నేను చూసుకుంటా అన్నప్పుడు ఎక్కడికి వెళ్ళొచ్చండి అతను? వేర్ హీ కెన్ గో ఇన్ టు బ్లాగ్స్ పేజ్ అనమాట. ఓకే. సో హోమ్ పేజ్ సెట్టింగ్స్ లో మీరు సర్వీస్ ఓరియంటెడ్ వెబ్సైట్ డిజైన్ చేస్తున్నారు అంటే పక్కాగా స్టాటిక్ అని సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు ఓడిఎంటి వెబ్సైట్ ఉందండి, రోజు రోజుకి కంటెంట్ మారుతుందా లేకపోతే సేమ్ కంటెంట్ కనిపిస్తుందా? ఏమంటారు? రోజు సేమ్ కంటెంటే కనిపిస్తుంది కదా, గంటకు ఒక కంటెంట్ అయితే ఏం కనిపించదు మీకు. అంటే ఓడిఎంటి అనేది ఒక స్టాటిక్ వెబ్సైట్. ఇజ్ ఇట్ గైస్? అవునా? ఇప్పుడు ఈ హోమ్ పేజ్ అనేది ఒక స్టాటిక్ అన్నమాట. కాన్స్టెంట్ గా కన్సిస్టెంట్ గా కంటెంట్ అనేది ఉంటుంది, రైట్? అదే ఎన్డీటీవీ ఉంది. ఎన్డీటీవీ స్టాటిక్ లేకపోతే డైనమిక్? ఏమనుకుంటున్నారు? ఏమంటారండి? కంటెంట్ చేంజ్ అవుతుంటుంది. కంటెంట్ చేంజ్ అవుతుంది. మీరు గంట సేపు తర్వాత రండి ఎన్డీటీవీకి, ఇక్కడ గౌతమ్ Updated. గంభీర్ ఎందుకు కనిపిస్తాడు? ధోని కనిపించే ఛాన్స్ ఉంటుంది, అవునా? సో ఎప్పుడైతే కంటెంట్ అనేది కాన్స్టెంట్ గా కన్సిస్టెంట్ గా ఉంటుందో దాన్ని స్టాటిక్ అంటారు. కానీ ఎప్పుడైతే కంటెంట్ స్వభావం మారుతా ఉంటుందో, మీరు కొత్త కంటెంట్ యాడ్ చేసే కొద్ది పాత కంటెంట్ కిందికి వెళ్ళిపోతుంది అంటే దాన్ని డైనమిక్ అని అంటారు అనమాట, రైట్? అర్థమైందాక మీ అందరికి? సో ఓడిఎంటీలో ఉన్న ఈ హోమ్ పేజ్ అనేది ఏంటండి? స్టాటిక్ డైనమిక్? వాట్ ఇట్ ఈస్ గైస్? ఇట్ ఈస్ స్టాటిక్ కదా. అదే ఎన్డీటీవీ ఉంది, ఎన్డీటీవీ వెబ్సైట్ అనేది స్టాటిక్ లేకపోతే డైనమిక్? విచ్ టైప్ ఆఫ్ వెబ్సైట్? ఇట్ ఈస్ అ డైనమిక్ వెబ్సైట్ అన్నమాట. నౌ ఇంకా లాస్ట్ ఒక క్వశ్చన్ అడుగుతా, చెప్పేసేయండి. జస్ట్ లుక్ అట్ దిస్. ఇప్పుడు మనం హోమ్ పేజ్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి హోమ్ పేజ్ లో హోమ్ కనిపించాలి, పోస్ట్ పేజ్ లో బ్లాగ్స్ అని కనిపించాలి అని అన్నాం కదా. సో ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారా, వెబ్సైట్ లోకి రాగానే మన థీమ్ కలర్ తోటి హోమ్ అనే పేజ్ హైలైట్ అవుతుంది. అబ్జర్వ్ చేశారా గైస్? ఆర్ యూ ఏబుల్ టు సీ దిస్? ఎవ్రీవన్,
ఏ వెబ్సైట్ లో అయినా అలానే జరుగుతుంది కదా. వెబ్సైట్ లోకి వెళ్ళంగానే ఏ పేజ్లు ఉంటే అది హైలైట్ అవుతుంది. మనం ఇందాక హోమ్ పేజ్ సెట్టింగ్స్ ఇవన్నీ చేయకముందు ఇది హైలైట్ అయిందా అండి? ఏమంటారు? హైలైట్ అయిందా? అబ్సల్యూట్లీ నో. నో అన్నమాట. ఇప్పుడు చూడండి, నేను హోమ్ పేజ్ లో ఫ్రంట్ పేజ్ ఆఫ్ అవర్ వెబ్సైట్ లోపల ఉన్నాను. ఓన్లీ హోమ్ పేజ్ లో ఉన్న కంటెంట్ కనిపిస్తుంది కానీ ఇందాక బ్లాగ్స్ కనిపించినట్టు బ్లాగ్స్ కనిపిస్తున్నాయా చెప్పండి? ఆర్ Yes. బ్లాగ్స్ అపియరింగ్ ఇన్ అవర్ వెబ్సైట్ నౌ స్టార్టింగ్ లోనే? No, నో ma'am. అన్నమాట. సో ఎవరైనా మన వెబ్సైట్ కి వచ్చినప్పుడు అదే సర్వీస్ కి సంబంధించిన ఫస్ట్ పేజ్ కనిపిస్తుంది. అతనికి బ్లాగ్స్ కావాలనుకుంటే ఇక్కడికి వెళ్ళి చూసుకుంటాడు అనమాట. ఓకే, సో హోమ్ పేజ్ సెట్టింగ్స్ మీనింగ్ అర్థమైందా? ఎందుకు వెళ్తున్నాము హోమ్ పేజ్ సెట్టింగ్స్ లోపల అనేది? ఈస్ దిస్ క్లియర్ గైస్ ఆల్ ఆఫ్ యూ? వై హోమ్ పేజ్ సెట్టింగ్స్ అనేది? యా Yes. ఎవ్రీ వన్? యా, సరే. ఇప్పుడు ఒక ఆన్సర్ చేయండి నాకు. మన వెబ్సైట్ లోపల ఉన్న హోమ్ పేజ్ అనేది స్టాటిక్ గా డైనమిక్ ఫటాఫట్ చెప్పండి. వాట్ ఇట్ ఈస్? Static, ma'am. స్టాటిక్. Static, ma'am. స్టాటిక్, సూపర్. అబౌట్ పేజ్ అనేది అవి కూడా Static. స్టాటిక్ మనం ఇది చేంజ్ స్టాటిక్. సర్వీసెస్ ఇవన్నీ స్టాటిక్. కాంటాక్ట్ కూడా స్టాటిక్. మరి మన వెబ్సైట్ లోపల ఉన్న బ్లాగ్స్ పేజ్ స్టాటిక్ గా డైనమిక్? స్టాటిక్ మేడం. అది Dynamic. static, ma'am. స్టాటిక్ Static. మేడం. ఇట్ ఈస్ Content marketplace. డైనమిక్. ఎందుకు స్టాటిక్ అవుతుంది గైస్? ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ డైనమిక్ కదా. ఇప్పుడు నేను ఇంకొక బ్లాగ్ యాడ్ చేసిన అనుకోండి వెబ్సైట్ లోపలికి వెళ్ళి, ఆ ఇంకొక బ్లాగ్ ఆటోమేటిక్ గా ఇక్కడ యాడ్ అయిపోతుంది. అంటే నేను ఇక్కడికి వచ్చి ఏం మార్చకున్నా సరే ఆటోమేటిక్ గా చేంజెస్ అయిపోతున్నాయి. కాబట్టి బ్లాగ్స్ పేజ్ లేకపోతే ట్రావెల్, ఫుడ్, కేటగిరీస్, ఈ మూడు కూడా ఆల్ దీస్ త్రీ ఆర్ వాట్ దే ఆర్ డైనమిక్ అన్నమాట. కావాలనుకుంటే చూడండి, ఇప్పుడు యాజ్ ఆఫ్ నో మన బ్లాగ్స్ పేజ్ లో ఎన్ని బ్లాగ్స్ కనిపిస్తున్నాయి అంటే 2 బ్లాగ్లు కనిపిస్తున్నాయి కదా. నేను ఇప్పుడు ఇంకో బ్లాగ్ యాడ్ చేస్తా, ఆ బ్లాగ్ అనేది ఆటోమేటిక్ గా బ్లాగ్స్ లోకి వెళ్ళి యాడ్ అయిపోతుంది. నౌ జస్ట్ లుక్ ఎట్ దిస్. ఇక్కడ నేను వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ ఇన్ హైదరాబాద్ అని ఏదో ఒకటి ర్యాండమ్ గా ఇచ్చేసిన. నేను మొత్తం ఏం చేయట్లేదు, పబ్లిష్ బటన్ మీద క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు బ్లాగ్స్ పేజ్ కి వెళ్ళి రీఫ్రెష్ బటన్ మీద క్లిక్ చేస్తున్నా. ఇంకొక బ్లాగ్ యాడ్ అయిపోయిందా లేదా అండి ఆటోమేటిక్ గా బ్లాగ్స్ పేజ్ లోపల? ఏమంటారు ఎవ్రీ వన్? ఎస్ ఆర్ నో? యాడ్ అయిపోయింది కదా. Yes. అంటే నేను వెబ్సైట్ లోపలికి వెళ్ళి ఒక పోస్ట్ యాడ్ చేయగానే ఆ పోస్ట్ అనేది ఆటోమేటిక్ గా ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుందండి? వేర్ ఇట్ ఈస్ Blog బీయింగ్ లో. రిఫ్లెక్టెడ్? Blog. బ్లాగ్స్ పేజ్ Blog. లో, రైట్? అండ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను దీనికి కేటగిరీ తోటి కూడా లింక్ చేయలేదు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మంచి కేటగిరీ తోటి లింక్ చేశారు అనుకోండి, ఏదో ర్యాండమ్ ఇస్తున్నాను ప్రస్తుతానికి, ఆ కేటగిరీలోకి వెళ్ళినప్పుడు కూడా ఆ బ్లాగ్ అనేది కనిపిస్తుంది కదా. సో నేను స్పెషల్ గా అక్కడికి వెళ్ళి ఏం చేంజెస్ చేయట్లేదు. నేను వెబ్సైట్ లోపల కంటెంట్ యాడ్ చేయగానే ఆ చేంజెస్ అనేవి ఇక్కడ ఆటోమేటిక్ గా అయిపోతున్నాయి. కాబట్టి ఈ మూడు కూడా ఏంటంటే ఆల్ దీస్ త్రీ బ్లాగ్స్ పేజ్, ట్రావెల్, ఫుడ్, కేటగిరీ, ఈ మూడు కూడా డైనమిక్ అన్నమాట. ఓకే, మిగతావన్నీ స్టాటిక్, రైట్? సో డిడ్ యూ ఆల్ అండర్స్టాండ్ స్టెప్ 1 ఎవ్రీవన్? ఒక సర్వీస్ ఓరియంటెడ్ వెబ్సైట్ లోపల బ్లాగ్స్ ని ఎలా యాడ్ చేయాలి అని కాన్సెప్ట్ అర్థమైందా అండి ప్రతి ఒక్కరికి? ఏమంటారు గైస్? ఎస్, నో? Yes, ma'am. సపోజ్ నేను ఓడిఎంటీ వెబ్సైట్ ఇచ్చాను అనుకోండి, మీకు ఓడిఎంటీ క్రెడెన్షియల్స్ ఇచ్చి ODMT లో ఒక 10 బ్లాగులు యాడ్ చేయండి, సేమ్ నీష్ రిలేటెడ్ యాడ్ చేయండి అని అంటే యాడ్ చేయగలుగుతారా లేదా? విల్ యూ బి ఏబుల్ టు డూ దట్ ఆల్ ఆఫ్ యూ? Yes, Yes, ma'am. అంతే కదా. ఏముంది, యాడ్ పోస్ట్ మీద 10 సార్లు క్లిక్ చేసి 10 బ్లాగులు యాడ్ చేయండి, కేటగిరీ బ్లాగ్స్ పేజ్ ఒక్కటి తీసుకొని మెనూలో పెట్టేసేయండి, అయిపోయింది. సో యోర్ టాస్క్ ఫర్ టుడే ఇస్, ఐ వాంట్ యూ ఆల్, మీ దగ్గర ఆల్రెడీ ఇట్లా సర్వీస్ కి సంబంధించిన వెబ్సైట్ ఉందనుకుంటాను కదా, ట్రయల్ క్లాసెస్ లో ప్రాక్టీస్ చేసింది ఉంది కదా గైస్. అదే వెబ్సైట్ లో కంటిన్యూ చేసేసేయండి. లేదు నేను రీసెర్చ్ చేసి మళ్ళీ కష్టపడతా అన్న నాట్ ఎ ప్రాబ్లం. మీరు ఎన్నిసార్లు రీసెర్చ్ చేస్తే అంత మంచిది. సో వాట్ ఐ వాంట్ యూ టు డూ ఇస్, మినిమం 6 బ్లాగ్స్ కావాలి నాకు మీ వెబ్సైట్ లోపల. మీరు డిఫరెంట్ టాపిక్స్ రిలేటెడ్ యాడ్ చేసుకోండి, ఎందుకంటే మనకి స్టెప్ 2 ఉంది కదా. స్టెప్ 2 లో చాలా మజా వస్తుంది అనమాట. సో సేమ్ లోపల టాపిక్ కంటెంట్ కూడా మనం కంటెంట్ కూడా యాడ్ చేయాలి. అబ్సల్యూట్లీ ఎస్. ఎస్, కంటెంట్ కూడా యాడ్ చేయాలి. చాట్ జీపీటీని అడిగి ప్రాపర్ గా కంటెంట్ అనేది యాడ్ చేయండి, సరేనా? యా, వినండి గైస్, మీరు
6 బ్లాగ్స్ యాడ్ చేయాలి. 6 బ్లాగ్స్ అంటే విడివిడిగా 6 బ్లాగ్స్. కొంతమంది ఒకటేసారి యాడ్ పోస్ట్ మీద క్లిక్ చేసి 6 పారాగ్రాఫ్లు యాడ్ చేసేసి 6 బ్లాగ్స్ అంటున్నారు. దట్ ఈస్ నాట్ 6 బ్లాగ్స్. ఇప్పుడు మన వెబ్సైట్ లోపల మనం యాడ్ చేసినవి ఎన్ని బ్లాగ్స్ ఉన్నాయండి చెప్పండి? హౌ మెనీ బ్లాగ్స్ ఆర్ దేర్ ఇన్ అవర్ వెబ్సైట్? 2 blocks. 3 ఉన్నాయి. ఇట్లా నాకు ఎన్ని అంటున్నా నేను? 6 Six. బ్లాగ్స్ కావాలి అని అంటున్నా. ఓకే, సేమ్ నీష్ రిలేటెడ్ ఏం అవసరం లేదు. డిఫరెంట్ టాపిక్స్ రిలేటెడ్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే నేనే కదా చెక్ చేసేది, నేను అండ్ హనీషానే కాబట్టి నో ప్రాబ్లం. సర్వీస్ ఓరియంటెడ్ వెబ్సైట్ అయినా డిఫరెంట్ టాపిక్స్ రిలేటెడ్ యాడ్ చేయండి. కానీ రియల్ టైమ్ లో మనం చేసేటప్పుడు డిఫరెంట్ టాపిక్స్ కి యాడ్ చేస్తామా, లేకపోతే సేమ్ నీష్ రిలేటెడ్ యాడ్ చేస్తామా? రియల్ వెబ్సైట్ లో ఏం చేస్తామంటే సేమ్ నీష్ యాడ్ చేయాలి అంతే. సో 6 బ్లాగ్స్ ఉండాలి. మినిమం 4 కేటగిరీస్ ఉండాలి మీ వెబ్సైట్ లోపల. ఓకే, మినిమం 4 కేటగిరీలన్నా క్రియేట్ చేసుకోండి. అండ్ బ్లాగ్స్ పేజ్ క్రియేట్ చేయండి. ఆల్ ఆఫ్ యూ క్రియేట్ అ బ్లాగ్స్ పేజ్, ఎవ్రీ వన్. బ్లాగ్స్ పేజ్ లో ఆల్ బ్లాగ్స్ షుడ్ అపియర్. ఓకే, షుడ్ అపియర్. అండ్ categories should be placed as sub items below బ్లాగ్స్ పేజ్. ఓకే, అండ్ హోమ్ పేజ్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి మీరు ఏం సెలెక్ట్ చేస్తారంటే స్టాటిక్ అని సెలెక్ట్ చేయాలి. హోమ్ పేజ్ కింద హోమ్ ఇచ్చేసేయండి. అండ్ పోస్ట్ పేజ్ కింద ఏమి ఇస్తారంటే మన బ్లాగ్స్ అన్ని ఎక్కడ కనిపించాలి అని అంటే వాట్ విల్ యూ గివ్? బ్లాగ్స్ పేజ్ అని ఇచ్చేసేయండి. ఓకే, డన్. సో అర్థమైందా టాస్క్ మీ అందరికి? మినిమం 6 బ్లాగ్స్ విత్ ప్రాపర్ కంటెంట్. అందులో మంచిగా ఇమేజెస్ యాడ్ చేయండి, కంటెంట్ యాడ్ చేయండి, హెడ్డింగ్స్ యాడ్ చేయండి, ఫీచర్డ్ ఇమేజెస్ ఇవ్వండి, కేటగిరీస్ ఇవ్వండి. అన్ని ప్రాపర్ గా మీరు 6 బ్లాగ్స్ నిండుగా కావాలి నాకు. ఏదో నేను మీకు ఫస్ట్ ఒకటే బ్లాగ్ మొత్తం చూపించి తర్వాత కంటెంట్ యాడ్ చేయలేదని మీరు కూడా కంటెంట్ యాడ్ చేయకుండా ఉండొద్దు. యూ షుడ్ డూ కంప్లీట్ గా గైస్. ఓకే, అండ్ మినిమం 4 కేటగిరీస్ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మన వెబ్సైట్ లోపల ఎన్ని కేటగిరీస్ ఉన్నాయండి చెప్పండి? హౌ మెనీ కేటగిరీస్ ఆర్ దేర్ ఇన్ అవర్ వెబ్సైట్ రైట్ నౌ? 2 categories. 2 కేటగిరీస్ ఉన్నాయి. అట్లా నాకు మినిమం 4 కావాలి. మీరు 5 అన్నా క్రియేట్ చేసుకోండి, 6 అన్నా క్రియేట్ చేసుకోండి, కానీ మినిమం 4 కావాలి నాకు. అంటే ఒక కేటగిరీకి 2 బ్లాగ్స్ లింక్ చేయడం అని చూసుకోండి. ఇంకా మీ ఇష్టం గైస్. సినిమా రిలేటెడ్, టెక్నాలజీ రిలేటెడ్, సైన్స్ రిలేటెడ్, స్పోర్ట్స్ రిలేటెడ్, న్యూస్ రిలేటెడ్, మీ ఇష్టమైన ఒక 6 బ్లాగ్స్ యాడ్ చేసి రండి. ఈజ్ దాట్ క్లియర్ ఎవ్రీవన్? ఐ హోప్ దిస్ పార్ట్ ఇస్ క్లియర్ కదా ఎవ్రీబడి? ఎస్. సో ప్రాపర్ గా ఇప్పుడు మీ వెబ్సైట్ ఓపెన్ చేయగానే సర్వీస్ కి సంబంధించిన వెబ్సైట్ ఉండాలి, కానీ బ్లాగ్స్ పేజ్ లో వెళ్ళినప్పుడు మాత్రం బ్లాగ్స్ కనిపించేసేయాలి. ఓకే, అర్థమైందా టాస్క్ అందరికి? ఇస్ ఇట్ క్లియర్? ఎవ్రీబడి సే సంథింగ్, ఆల్ ఆఫ్ యూ. ఐ హోప్ ద టాస్క్ ఇస్ క్లియర్, రైట్? Yes, ma'am. సో ప్లీజ్ టు Yes. ఫినిష్ ద టాస్క్. అండ్ మీరు ఇక్కడ కంటెంట్ లోకి వెళ్తే నోట్స్ ఆల్రెడీ పెట్టేశాను కదా, సేమ్ లింక్ అండి. జస్ట్ మీరు ఇట్లా ఎవ్రీడే లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు కిందికి స్క్రోల్ చేశారనుకోండి, ఇవాళది కూడా మీకు ఇక్కడే కనిపించేస్తుంది. జస్ట్ యాడ్ అయిపోయింది చూస్తున్నారు, బ్లాగింగ్ వెబ్సైట్ అని ఆటోమేటిక్ గా. ఆర్ యు ఏబుల్ టు సీ దిస్ ఎవ్రీవన్? ఇక్కడ కింద దీని మీద క్లిక్ Yes. చేయండి. Yes, ma'am. క్లిక్ చేయగానే ఓపెన్ అయిపోతుంది. ఓకే, Yes. so yeah, please do finish the task. And tomorrow is the festival కదా, రేపేనా? Yes, ma'am.